సంఘ మర్యాదలన్నీయు గంగగలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నైతిక విలువలు చితికిపోయే ఔరా ఏమందు మానవ జీవితంబు ఔరా ఏమందు మానవ జీవితంబు ఔరా ఏమందు మానవ జీవితంబు. எல்லாவித மரியாதைகளும் இருந்தாலும் இந்த மனித ஜாதிக்கு திருப்தியே இருப்பதில்லை. இப்படிப்பட்ட இந்த மனித ஜாதியினுடைய துறையை பற்றி நாம் என்ன சொல்ல வேண்டும்? సంఘ సంస్కారమంతయు గంగగలసే சொல்லு சொல்லு సంఘ సంస్కారం தெரியாத ప్రేమ స్వరూపులారా, ప్రేమயின் திரு உருவங்களே, మానవ సమాజములో ప్రధానంగా సాధించవలసినటువంటిది మానవత్వము. மனித குலம் முக்கியமாக சாதிக்க வேண்டியது மனித தன்மையை பெற வேண்டியது. ఎంతటి చదువరైనప్పటికీ, ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి ధనవంతుడైనప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ వాటితో పాటు మానవత్వం కూడాను అత్యవసరము. எவ்வளவு கல்வி திறன் பெற்றிருந்தாலும், அறிவாற்றல் பெற்றிருந்தாலும், எவ்வளவு தனம் மற்ற வசதிகள் பெற்றிருந்தாலும் அதன் கூட மனிதத்தன்மை இருக்க வேண்டும். మానవత్వం ఎంత అభివృద్ధి గావించుకుందుమో ఈ జగత్తునందు కాని, సమాజమునందు కాని, దేశమునందు కాని శాంతి భద్రతలు అంతకంతకు పెరుగుతూ వస్తుంటాయి. மனிதத்தன்மை நன்றாக இருந்தால் இந்த சமுதாயத்திலும் இந்த தேசத்திலும் உலகத்திலுமே நல்ல శాంతి నిలవం. ఇట్టి పవిత్రమైన మానవ జన్మము లభించి కూడాను మనము ఇట్టి మానవత్వానికి నోచుకోలేకపోవటము ఇది ఒక దురదృష్టము. இவ்வளவு அருமையான மனிதத்தன்மை நாம் அறிந்து கொள்ளாமல் இருப்பது இது வருந்தத்தக்கது, దురదృష్టமானது. దుర్లభము మానుషోదేహ, మనుష్య దేహము చాలా పవిత్రమైనది. மனித ஜென்மம் எடுப்பது மிகவும் పవిత్రமானது, அதாவது தூய்மையானது. ఇట్టి కాయమునకు ఇట్టి విశిష్టత ఉండి కూడాను దానిని సద్వినియోగం చేసుకోనకున్నా దానేన శూన్య పశువి సమానం. இவ்வளவு அருமையான மனித ஜென்மம் எடுத்தும் அதை நாம் நன்கு பயன்படுத்தாவிட்டால் விலங்கினங்களுக்கு சமமாகவே ஆகும். మానవత్వాన్ని సద్వినియోగం గావించుకునే నిమిత్తమై ఈ జగత్తునందు ప్రతి మానవుడు తన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ஆகையால் ஒவ்வொரு மனிதரும் இந்த உலகத்தில் மனித பிரிவை எடுத்த ஒவ்வொருவரும் மனிதத்தன்மையை நன்கு வளர்த்துக் கொள்ள வேண்டும். మానవుడు పుట్టినప్పుడు ఎట్టి దుర్గుణములు లేక నిర్గుణముతో ఉంటాడు. பிறக்கும் பொழுது மனிதன் எந்த விதமான தீய குணங்களும் இன்றி நல்லவனாகவே பிறக்கிறான். కానీ కాలము గడిచిన కొలది, ఆహారము మారిన కొలది, అభివృద్ధి అయిన కొలది తన యందు ఒక విధమైనటువంటి దురభిమానములు అభివృద్ధి అవుతుంటాయి. அவன் வளர வளர சூழ்நிலைகளாலும் சுற்றுப்புறங்களாலும் பழக்கத்தினாலும் அவனுக்கு தீய குணங்கள் வந்து அடைகின்றன. సహవాస దోషాల చేతను, ద్వేషాల చేతను తన యొక్క రాగద్వేషములు కూడాను పాతుకొని పోతాయి హృదయంలో. துஷ்ட சகவாசங்களுடனும் தீயோருடன் சேர்க்கையாலும் அவனுக்கு சில கெட்ட பழக்க வழக்கங்கள் சேர்ந்து விடுகின்றன. తరువాత ఈనాటి చదువులు సంస్కారంలో ప్రవేశిస్తాడు మానవుడు. பிறகு இந்த காலத்திய படிப்பு, கல்வி, மேல் கல்வி முறை இதிலெல்லாம் ஈடுபடுகிறான். కానీ
ఈ విద్యలో ప్రవేశించినటువంటి వ్యక్తికి అహంకార ఆడంబరములనేటువంటిది చదువు కంటే ముందుగానే తన దేశంలో ఆపాద మస్తకం వరకు విస్తరించి వీర విహారం సరుపుతుంటాయి. இவனுக்கு படிப்பு ஏறுவதற்கு முன்பே அகங்காரமும் ஆடம்பரமும் கரைக்கேறி அவனை தீவனாக ஆக்கிவிடுகிறது. ఈనాటి యువకులు యందు తనను మించిన వారు లేరని కండబలమును దండబలమును ఆధారం చేసుకొని వారు అనేక రీతిలుగా కూడా ప్రవర్తిస్తుంటారు. இந்த காலத்தில் படித்தவர்கள் தனக்கு மிஞ்சியவர் யாரும் இல்லை என்ற அகங்காரத்துடனும் கர்வத்துடனும் அலைந்து திரிகிறார்கள். ఎదుటి వ్యక్తిని ఏమాత్రం కూడా గౌరవించడానికి ప్రయత్నించరు. இப்படிப்பட்டவர்களை எவரும் கௌரவிக்க மாட்டார்கள். అలాంటి జీవితం లోపల మానవత్వానికి దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా సంప్రాప్తమవుతుంది? அப்படிப்பட்ட மாணவர்களுக்கு இந்த வாழ்க்கையில் எப்படி தெய்வத்துவம் பலிதமாகும்? ఈనాటి మానవులకు అమితమైనటువంటి కోరికలు అతన్ని పీడిస్తున్నాయి, బంధిస్తున్నాయి. இந்த காலத்திய மனிதர்களுக்கு ஆசைகள், கோரிக்கைகள் அதிகமாக ஆகிவிடுகின்றன. గొప్ప అధికారి కావాలని కోరిక, பெரிய அதிகாரியாக ஆக வேண்டும் என்ற ஒரு శ్రీమంతుడు కావాలని కోరిక, பெரிய தனவந்தராக ஆக வேண்டும் என்று கோரிக்கை, గొప్ప త్యాగి కావాలని కోరిక, சிறந்த தியாக ஆக வேண்டும், தியாகி ஆக வேண்டும் ఆదర్శ என்று గృహస్థుడు కావాలని కోరిక, ఆదర్శ గృహస్థుడు కావాలని కోరిక, எடுத்துக்காட்டான ஒரு மனிதனாக ஆக வேண்டும் என்று அதுவும் ஒரு ஆசை. ఈ కోరికలు తప్పు కాదు. இந்த கோரிக்கைகள் ஒன்றும் தவறில்லை. కానీ కోరికలు ఎందుకు కూడా కొంత మితితో ఉండినటువంటి కోరికలు అత్యవసరము. ஆனால் இந்த கோரிக்கைகளில் ஒரு மிதம் இருக்க வேண்டும். మితిమీరినటువంటి కోరికల చేతనే మానవుని మతి చెందుతుండాలి. அளவுக்கு மீறி பேராசைப்படுவதனால் தான் மனிதனின் மனம் கெட்டுவிடுகிறது, புத்தி கெட்டுவிடுகிறது. కనుక మానవత్వంలో ఈనాడు ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది కోరికలను మితం చేసుకోవాలి. ஆகவே நாம் முக்கியமாக நாம் செய்ய வேண்டியது என்னவென்றால் நம்முடைய கோரிக்கைகளை, ஆசைகளை அளவை குறைத்துக் கொள்ள வேண்டும். కోరికలను అభివృద్ధి చేసుకోవటమే మానవులకు ఒక మోజు. இந்த கோரிக்கைகளை அடக்குவதுதான் மனிதருக்கு ஒரு అదే అతనికి మోహము, దాహము. அதே மாதிரி மோகம், அதையும் அடக்க வேண்டும். ఇలాంటి మానవత్వానికి ఇంకా దివ్యత్వం ఏ రీతిగా ప్రాప్తిస్తుంది? இவைகளெல்லாம் இருந்தால் மனிதனுக்கு எப்படி தெய்வத்துவம் கிட்டும்? ఆధ్యాత్మికమనగా కేవలము ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు. ஆத்தியாத்மிக தன்மையை அந்த சாதாரணமாக அதை கருதிவிடக் கூடாது. அதற்கு ஏகாகிரக தன்மை வேண்டும். యావత్ మానవ కోటిని ఏకంగా భావించి వారితో కూడి ఆడి ఆనందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థము. எல்லோரையும் சமமாக மதித்து அவர்களுடன் இணைந்து நல்ல முறையில் பழகி அவர்களுடன் ஒற்றுமையுணர்வுடன் இருப்பதே ఆధ్యాత్మిక మార్గం. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటించడమే ఆధ్యాత్మిక యొక్క మార్గము. ஏகோவசி சர்வபூத அந்தராத்மா, எல்லா ஜீவராசிகளும் இருப்பது ஒரே சர்வேஸ்வரன் என்ற அந்த பாவனை வர வேண்டும். అసలు మానవులకు అశాంతికి కారణం ఏమిటి? மனிதனின் இந்த அமைதியின்மைக்கு என்ன காரணம்? దురాశనే దీనికి మూల కారణము. துராசை, பேராசை முக்கியமான காரணம். தீய வழியில் ஆசைப்படுவது. ఈనాటి మానవుని యందు చీమల పుట్టల వలె కేవలం కోరికలు పెరుగుతూ వస్తున్నాయి. எப்படி புத்திலிருந்து ஈசல் கிளம்புமோ அந்த மாதிரி கோரிக்கைகள் பெருகி வருகின்றன. పచ్చి మృగాదులైనా కూడా తిని ఆనందాన్ని, తృప్తిని అనుభవిస్తున్నాయి. இந்த பறவை இனங்கள், புள்ளினங்கள், விலங்கினங்கள் கூட அவைகள் புசித்து ஏதோ ஒரு திருப்தி அடைந்து விடுகின்றன. ఆ పశుపక్షాదులు కూడా దాటుకునేటువంటి స్వార్థం కానీ దోచుకునేటువంటి యొక్క దుర్మార్గం కానీ వాటికి లేవు. அந்த பட்சி விலங்கினங்களுக்கு சேர்த்து வைக்க வேண்டும், நாளைக்காக மறைத்து வைக்க வேண்டும் என்கிற அந்த உணர்வு కంటే హీనమైనటువంటి యొక్క మార్గములను ఈనాడు మనుషులు అనుభవిస్తున్నాడు. மனிதன் இவைகளை விட கேவலமான முறையில் இப்பொழுது நடந்து கொண்டிருக்கிறான். ఇలాంటి పరిస్థితి యందు దేశం ఏ రీతిగా శాంతి సౌఖ్యములను అనుభవిస్తుంది? இம்மாதிரியாக இருந்தால் எப்படி சாந்தியும் சௌக்கியமும் தேசத்தில் கிடைக்கும்? మానవులకు ఉండవలసినటువంటి యొక్క సహజ భావములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. மனிதர்களிடையே சகஜ பாவம், அதாவது ஒற்றுமை உணர்வு இப்பொழுது காணப்படவில்லை. మానవత్వం అనగా కేవలము మాట, మనస్సు, చేత
ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము. மனிதன் என்றால் சொல், செயல், எண்ணம் மூன்றும் ஒன்றாக இருக்க வேண்டும். మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటి అయిన అది మానవత్వం. மனது அதாவது எண்ணம், சொல், செயல் மூன்றும் ஒன்றாக இருந்தால்தான். కానీ ఈనాటి మానవుని యందు మనసునందు ఒకటి, మాటనందు ఒకటి, క్రియ మరొకటిగా రూపొందటం చేతనే ఇది కేవలము మానవత్వాన్ని ఉల్లంఘించిపోతున్నది. இப்பொழுது சொல் அவர் நினைப்பது ஒன்று, சொல்வது வேறொன்று, செய்வது மற்றொன்றாக இருப்பதனால்தான் மனிதத்தன்மையே நிலவுவதில்லை. కనుకనే ఇది మానవత్వానికి ఏమాత్రం కూడా సరైనటువంటి అర్థం కాదు. இது மனிதத்தன்மைக்கு சரியானதல்ல, சரியான முறை அல்ல. మానవుడు మానవుడిగా జీవించాలనంటే, மனிதன் மனிதனாக வாழ வேண்டும் என்றால் అతనికి అనేక కష్టములు, నష్టములు, అరిష్టములు కూడా ఎదురు తగులుతూ ఉంటాయి. அவருக்கு அநேக கஷ்டங்கள், நஷ்டங்கள் எல்லாம் தொந்தரவுகள் வந்து கொண்டுதான் இருக்கும். వాటినన్నిటినీ నెట్టుకొని తట్టుకొని ముందుకు కొనసాగించినటువంటి వాడే నిజమైన మానవుడు. இவை எல்லாவற்றையும் சமாளித்து அதை எதிர்நோக்கி அதில் வெற்றி காண்பதே மனிதத்தன்மை. కష్టము లేకుండా సుఖం మనకు ప్రాప్తించదు. కష్టము లేకుండా సుఖం మనకు ప్రాప్తించదు. కష్టం ఇల్లాமல் సుఖం వరాదు. కనుకనే కష్టే ఫలి. అనేక విధములైనటువంటి కష్టములకు మనం ఓర్చుకున్నప్పుడే సుఖాన్ని మనం పొందడానికి తగిన అర్హతను సాధిస్తాము. అనేక విధమైన కష్టங்கள் வந்த பிறகுதான் நமக்கு சுகம் கிடைக்கும். கஷ்டத்தில் இருந்துதான் சுகம் வருகிறது. ముఖ్యంగా ఈ అన్నింటికి మూల కారణము స్వార్థము. இவை எல்லாவற்றிற்கும் அடிப்படையான காரணம் என்னவென்றால் சுயநலம். ఈ స్వార్థము స్వప్రయోజనం చేతనే మానవత్వాన్ని దానవత్వంగా మార్చుతున్నది. இந்த சுயநல நோக்கமும் தனக்கே எல்லாவற்றையும் தன்னுடைய பிரயோஜனத்திற்காக செய்ய வேண்டும் என்று பாடுபடுவது. నేను నా కుటుంబము అనేటువంటి యొక్క స్వార్థభావం చేతనే మానవ జీవితం అంత్యం గావించుకుంటున్నాడు. நான் என் குடும்பம் எனது, நான் எனது என்றதனால்தான் மனித குலமே நாசமடைந்து வருகிறது. తాను ఆ స్వార్థం అనేటువంటి బుద్ధి సమాజం వరకు కూడా తనను తీసుకుని పోవటం లేదు. தான் என்று இருக்கிறாரே வழிய சமுதாயத்தை பற்றி கவலைப்படுவதே இல்லை. మనం పుట్టున్నది, పెరుగునది, అభివృద్ధి నందునది, క్షీణించినది అన్నీను సమాజమనందే. நாம் பிறப்பது, வளர்வது, வாழ்வது, இறப்பது எல்லாம் இந்த சமுதாயத்திலேயே. మానవ జీవితంలో చిన్న విషయం మొదలు పెద్ద విషయం వరకు కూడా మనము సమాజంతోనే జీవిస్తూ ఉన్నాము. நாம் எப்பொழுதும் சமுதாயத்தில் ஒட்டியே வாழ்கிறோம். அதை விலகி வாழ முடியாது என்பதை நாம் மனதில் கொள்ள வேண்டும். మన జ్ఞాన విజ్ఞానములు కూడా సమాజంతోనే అందుకుంటున్నాం. நாம் எப்பொழுதும் சமுதாயத்தை சார்ந்தே இருக்கின்றோம். సుఖ సౌఖ్యములు కూడా సమాజంతోనే మనం అనుభవిస్తున్నాం. சுக சௌக்கியங்கள் எல்லாம் நாம் அனுபவித்தெல்லாம் இந்த சமுதாயத்தின் அதனால் தான் நமக்கு சாத்தியமாகிறது. ఆ విధంగా సమాజంతో మనం ఇన్ని అనుభవిస్తున్నప్పుడు మనం సమాజమునకు ఒక కృతజ్ఞతను అందించక్కర్లేదా? இவ்வளவு தூரம் நாம் சமுதாயத்திலிருந்து நலம் பெறும் பொழுது அந்த சமுதாயத்திற்கு நாம் நம்முடைய நன்றியை செலுத்த வேண்டாமா? కనుకనే ఈ సమాజ సేవ అనేటువంటిది ఈ సమాజంతో మనం అనుభవించినటువంటి యొక్క క్రియలకు ఒక కృతజ్ఞతా రూపమే. இந்த சமூக சேவை என்பது அந்த சமுதாயத்திலிருந்து நாம் பெறும் நன்மைக்கு நன்றி தெரிவிப்பதே ஆகும். మానవుడు కేవలము తైలం వలె, నీటి బొట్టు వలె ఏకాకిగా జీవించేటువంటి వాడు కాదు. மனிதர்கள் சாதாரணமாக விலங்குகளைப் போல் வாழ்பவர்கள் அல்ல, உணர்வுடன் வாழ வேண்டும். 10 మందితో చేరి, எல்லோருடையும் கலந்து, అందరితో కూడి, எல்லோருடையும் கூடி, అన్నింటి యందు కూడా సమత్వాన్ని వహించి சமுதாயத்தில் பொது நலனுக்காக ఆనందించే స్వభావం మానవునిది. அப்படிப்பட்ட சுபாவம் மனிதத்தன்மை. అట్టి పవిత్ర స్వభావాన్ని ఈనాడు కోల్పోయినాడు. அப்படிப்பட்ட புனிதமான மனிதத்தன்மையை நாம் இப்பொழுது காண்பதில்லை. తన పేరు ప్రతిష్టలనేటువంటి ప్రభావానికి లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు. அவர்களுக்கு பிரபாவம், தனக்கு புகழ் வர வேண்டும் என்று தங்களுடைய உண்மையான சுபாவத்தை மறந்து விடுகிறார்கள். ప్రేమ స్వరూపులారా, ప్రభావం కాదు మనకు కావలసినటువంటిది, స్వభావం. அன்பின் திருவுருவங்களே, இந்த பிரபாவம் என்பது அது சரியல்ல. నేడు రావచ్చు, రేపు పోవచ్చు. பிரபாவம் இன்று வரும், நாளை போய்விடும். స్వభావము అదే ఆత్మభావం. ஸ்வபாவம் என்பது ஆத்மபாவம். ఇది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు. ఇది எப்பொழுதும் மாறாதது. అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము. இந்த நித்திய சத்தியமான நிலையான இந்த ஆத்ம தத்துவத்தை நாம் உணராமல் இருக்கிறோம். కనుకనే మానవత్వం లోపల మనం సాధించవలసినటువంటిది సమత్వము, నిస్వార్థము. ஆகையால் நாம் இந்த மனித குலத்தில் நாம் சாதிக்க வேண்டியது என்னவென்றால் ஒற்றுமை உணர்வு,
சுயநலத்தை போக்குதல், இது ரெண்டும். ఆడంబర అహంకారమును మనం నిర్మూలన చేయాలి. இந்த சுவார்த்தத்தை நாம் நிர்மூலம் செய்ய வேண்டும், அதாவது அழிக்க வேண்டும். అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు అహంకారానికి కానీ ఆడంబరానికి కానీ అవకాశం ఇవ్వడు. எல்லோருக்குள்ளும் இருக்கிறது ஒன்றே தெய்வத்துவம் என்று நாம் உணர்ந்தால் இந்த அகங்காரத்திற்கும் ஆடம்பரத்திற்கும் இடமே இல்லை. అయితే ఇది అంత సులభమైంది కాదు, இது అவ்வளவு ఎளிదல்ல. కొంత దీనికి తగినటువంటి శ్రమ పడాలి, సాధన చెయ్యాలి. இதை அடைவதற்கு நாம் பெரிய தீவிர சாதனை செய்ய வேண்டும். కనుక మానవత్వం లోపల ఉండినటువంటి యొక్క సహజ లక్షణాలను మనం సరైనటువంటి రీతిలో కాపాడుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఆనందాన్ని అనుభవిస్తుంది. அப்படி சாதனை செய்து முயற்சிகள் எடுத்து அதை சுவார்த்தத்தை நீக்கினால்தான் நாம் முன்னேற முடியும். ప్రేమ అనేటువంటిది కేవలము వచనము ద్వారా మనం అనుభవిస్తున్నామే కానీ హృదయం ద్వారా మనం అందించడం లేదు. இந்த பிரேமை என்பதை, அன்பு என்பதை நாம் வாயளவில் சொல்லிக் கொண்டிருக்கிறோமே ஒழிய இதயத்திலிருந்து இதயபூர்வமாக அது வருவதில்லை. శాంతము లేని మానవులు ఉండవచ్చును, சாந்தம் இல்லாமல் மனிதர் இருக்கலாம். సత్యము లేని మానవులు ఉండవచ్చును, சத்தியம் இல்லாத மனிதன் இருக்கலாம். దయలేని మానవులు ఉండవచ్చును, கருணை இல்லாத மனிதர் இருக்கலாம். ధర్మము లేని మానవులు ఉండవచ్చును, கண்ணியம் இல்லாத மாணவர்கள் இருக்கலாம். కానీ ప్రేమ లేని మానవుడు మాత్రం లేడు లోకం. பிரேமை இல்லாமல் எந்த மனிதரும் இருக்க முடியாது. సర్వుల యందు ప్రేమ ఉంటుండాలి. எல்லோரிடத்திலும் பிரேமை ప్రేమను వివిధ మార్గంలో దానిని ప్రవేశపెడుతున్నారు. அதை நாம் மறந்து வேற மார்க்கத்தில் போய் கொண்டிருக்கிறோம். మార్గములు వేరు వేరైనప్పటికీ வழிகள் வேற வேற இருந்தாலும் ప్రేమతత్వం ఒక్కటే. இந்த அன்பு தத்துவம், பிரேம అదే தத்துவம், దైవత్వము. அதுவே சார். లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. அன்பே கடவுள், கடவுளே அன்புமயம். அதே அந்த தத்துவத்தை ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ కులము కానీ, మతము కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతీయ భేదములు కానీ ఏమాత్రం కూడా మనం గుర్తించము. அவருடைய குலமோ மதமோ எதையும் பற்றி நாம் கவலைப்பட வேண்டி இருக்காது, நாம் அன்பு கொள்கையை கொண்டால். ఈనాడు వ్యక్తికి వ్యక్తికి మధ్యలో ప్రేమ అనేటువంటిది కేవలం కోల్పోవటం చేతనే కేవలం ప్రాంతీయ దురభిమానములు, భాషీయ దురభిమానములు, వ్యక్తిగతమైన దురభిమానములు దినదినములకు పెరిగిపోతున్నది. இப்பொழுது அந்த அன்பு இல்லாததினால்தான், ஒற்றுமையுணர்வு இல்லாததினால்தான் குடும்ப நிலை வேறு, சமுதாய நிலை வேறு என்று వారికి భేదములు ఏర్పడుతున్నాయి. இம்மாதிரி வேறுபாடுகள் ஏற்பட்டுக் கொண்டிருக்கின்றன. భేదము మానవుని యొక్క స్వభావం కాదు. వేறுபாடுகள் இருப்பது మనిషి స్వభావం அல்ல. భక్తి 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 అనేటువంటిది కూడా కేవలము ఏదో పూజలు చేయటము, కొన్ని క్షేత్రములకు పోవటము, దేవాలయాలకు పోవటము, ఇది మాత్రమే భక్తి కాదు. பக்தி என்றால் ஏதோ சில கோவில்களுக்கு செல்வது, கேட்ராடனம் செல்வது, தீர்த்த யாத்திரை செல்வது, அது பக்தி அல்ல. ఈ భక్తి కార్యములకు ఇది ఒక చిహ్నములు, గుర్తులు మాత్రమే. பக்தி என்பது ஆழ்ந்த இதயத்திலிருந்து வர வேண்டும். నిజమైన భక్తి అనగా కృతజ్ఞతను చెప్పుకోవటమే భక్తి. பக்தி என்றால் நாம் தெய்வத்துக்கு நன்றி செலுத்துதல் என்று அர்த்தம். ఓ భగవంతుడా, జంతువున నరజన్మ దుర్లభం, ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం నాకు అనుగ్రహించావు. பகவானே, எங்களுக்கு இந்த அரிதான மானிட பிரிவையை கொடுத்தாய். విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి యొక్క మేధాశక్తిని నాకు అందించావు. விஞ்ஞானம் சுஜானம் போன்ற அறிவு, ஆற்றல் மற்றும் விவேகம் எல்லாவற்றையும் எங்களுக்கு அளித்துள்ளாய். నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క విజ్ఞానమును నాకు అనుగ్రహించావు. நிலையானது எது, நித்தியம் எது, அனித்தியம் எது என்று அப்படி பகுத்தறியும் தன்மையும் எங்களுக்கு అట్టి మానవుని నేను కేవలము పశువుగా మారకుండా ఉండేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించాలి. இப்படிப்பட்ட சுபாவம் உள்ள இந்த மனிதர்களை விலங்குகளாக மாற்றாமல் எங்களை அனுகிரகிக்க வேண்டும். మానవుడు కూడా ఒక్కొక్క విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ஒவ்வொருவரும் நன்றாக இதை உணர்ந்து கொள்ள வேண்டும். மனதில் నేను మానవుడను మానవుడను మానవుడని చెప్పుకోవటము హాఫ్ ట్రూత్ మాత్రమే, అర్ధ సత్యం. நான் மனிதன் மனிதன் என்று சொல்வது அது அரை உண்மைதானது. రెండవ అర్ధ సత్యం ఏమిటి? నేను పశువును కాదు, పశువును కాదు. நான் மிருகம் இல்லை, நான் மிருகம் இல்லை என்பது அடுத்த பாதி. నేను మానవుడను పశువును కాదు, మానవుడను పశువును కాదు అని ఈ విచారణ చేసినప్పుడే పశు పనులను మనం చేయకుండా ఉంటాము. நான் மனிதன், மனிதன்தான், நான் மிருகம் இல்லை என்று நன்றாக மனதில் உணர்ந்து கொள்ள வேண்டும். ఈనాడు నేను మానవుడిని చెప్పుకుంటూ మృగము వలె పశువుల వలె ప్రవర్తిస్తున్నాను. இன்று நாம் மனிதர் என்று சொல்லிக்கொண்டு மிருகங்களை விட கேவலமாக நடந்து கொண்டிருக்கிறோம். దయా సానుభూతులు అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. దయ, కరుణை எங்கேயும் நாம் பார்ப்பதில்லை.
ప్రేమతత్వం అసలు పూర్తి నిర్మూలమైపోయింది. ప్రేమ అన్బు என்பது இல்லவே இல்லை. ఈనాటి ప్రేమలంతా కూడా కేవలం ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ప్రేమలుగా నిరూపిస్తున్నాయి. இப்பொழுது அன்பு என்பது ஆர்டிபிஷியல், அதாவது சரியான அசலாக இல்லை, போலியாக இருக்கிறது. కలికాల ప్రభావం చేత இந்த கலிகாலத்தின் பிரபாவத்தினால் ప్రతి అడుగు కూడాను ధర్మం దాటుతుండాలి. ஒவ்வொருவரும் தர்மத்தை நழுவ விடுகிறார்கள். ప్రతి పలుకులోన అసత్యం తాండవమాడుతుండాలి. எங்கும் అసత్యమే నిలవుகிறது. చూపులో ప్రేమ నశిస్తుండాలి. பார்வையில் அன்பு இல்லை. ఆశలోపల స్వార్థం పెరిగిపోతుండాలి. ஆசையில் சுயநலம் தான் ஓங்கி இருக்கிறது. చైతన్యం చల్లబడిపోతుండాలి. చైతన్యమే இல்லாமல் போய்விடுகிறது. కేవలం దురభిమానమే అతని యందు ఆవింపజేస్తుండాలి. సాధారణ విధంగా పోలవే நாம் நடந்து கொண்டிருக்கிறோம். కనుక మానవుని యొక్క జీవితం ఈనాడు కామక్రోధాది దుర్గుణముల చేత వీర విహారం సలుపుతుండాలి. இந்த காமக்ரோதம் என்கிற இந்த தீய குணங்களினால் நாம் மனிதத்தன்மையை இழந்து கொண்டிருக்கிறோம். అసూయ ఎవరైనా మంచి కడుతుంటే వాళ్ల పైన అసూయ కలగటం, யாராவது நன்றாக இருந்தால் அவர்களை கண்டு அசூயப்படுவது அதுவா அதிகமாக காணப்படும். ఇలాంటి దుర్గుణములంతా కూడా అభివృద్ధి కావటం చేతనే మానవత్వం పూర్తి రచించింది. இம்மாதிரியான கெட்ட குணங்கள் வளர்வதனால்தான் மனிதத்தன்மை பூர்ணமாக அழிந்து விடுகிறது. అసలు భగవంతునికి మహానుభావ అని పేరు. భగవాனுக்கு మహానుభావన్ என்று பெயர். ఈనాడు ఆ పదములంతా కూడాను వ్యక్తులు ఎవరైనా గొప్పవారిని చూస్తే అతను మహానుభావుడు అంటారు. இப்பொழுது நாம் என்ன செய்கிறோம், மனிதர்களில் கொஞ்சம் பணக்காரராக இருந்தால் அவரை பார்த்து மகானுபாவன். ఒక్కొక్క పదములకు కూడాను ఎంతనో అంతరార్థాలంతా ఉంటున్నాయి. ஒவ்வொரு வார்த்தையிலும் உள்ளர்த்தம் அதிகம் இருக்கிறது. మహా అనుభావుడు అనగా ఏమిటి? మహా అనగా గొప్పది. மகா அனுபவம் అంటే மகா என்றால் மிகவும் பெரியது, అను అనగా చిన్నది, அணு என்றால் சின்னது, బహుడు అనగా ధరించినటువంటి దేహము, இது தேகம் అనగా అణోరణీయాన్ మహతో మహీయాన్, అన్నిటికంటే గొప్పవాడు అన్నిటికంటే చిన్నవాడైనటువంటి వాడు భగవంతుడే. அனோரணியான் மகத்தோமகியான் என்றபடி அணுவுக்கும் அணுவாக இருப்பவனும் எல்லாவற்றிற்கும் பெரிதாக இருப்பவனும் இறைவன். అట్టి భగవంతుడే మహానుభావుడు. அப்படிப்பட்ட వ్యక్తిதான் మహానుభావన్ என்று சொல்ல தகுதி கொடுத்தவர். కనుక అట్టి మహానుభావుడిగా మనం పేరు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దాన్ని సార్థకంగా గావించుకోవాలి. அப்படி ஒவ்வொருவரும் மகானுபாவன் என்ற பெயரை உண்மையாக எடுப்பதற்கு எல்லோரும் பாடுபட வேண்டும். అనుభవజ్ఞుడు అని కూడా మనం పేరు ఉచ్చరిస్తుంటాం. అనుభవத்துడు என்று சொல்லுங்கள். ఎక్స్పీరియన్స్ అనుభవం, ఎక్స్పీరియన్స్. కానీ మనం ఆ అర్థమును మాత్రమే తీసుకుంటున్నాం. ఏదో సాధనలో అనుభవమైనటువంటి వాడు, ధ్యానంలో అనుభవమైనటువంటి వాడు, జపంలో అనుభవమైనటువంటి వాడు అని ఈ అనుభవం అనేటువంటిది కేవలం కొన్ని సాధన లోపల మాత్రమే దాన్ని అనుభవిస్తున్నాం. ஜபம் முதலிய தியானம் இவைகள் செய்து நாம் அதை அனுபவித்துக் கொண்டிருக்கிறோம் என்று சொல்லிக் கொண்டிருக்கிறார்கள். కనుక అనుభవజ్ఞుడనగా కూడాను భగవంతుడే. அப்படி அனுபவத்திற்கு சாத்தியமானது பகவான் ஒன்றுதான். అను చిన్నదిగా ఉంది, அணு என்பது மிகச் சிறியது. భవ அணு అనగా దేహము, பவ என்றால் தேகம். అగ్నుడు కనిపించినటువంటి వాడు, అగ్ను என்றால் மிகவும் పరమాత్ముడు అతి సూక్ష్మంగా ప్రతి హృదయంలో ఉండినప్పటికీ మనకు కనిపించడం లేదు కనుక అతను అనుభవజ్ఞుడు. உள்ளே சூட்சமாக தெய்வம் இருப்பதால் அது நமக்கு கண்ணுக்கு தென்படுவதில்லை. ஆனால் அவர்தான் உண்மையான அனுபவம். అతి సూక్ష్మ స్వరూపుడై ప్రతి హృదయం నందు కూడా ఉంటున్నాడు భగవంతుడు. அப்படி சூட்சம ஸ்வரூபத்தில் உள்ளே இருக்கிறார் தெய்வம். ఎక్కడ భగవంతుడు అని ప్రశ్నించుకుంటే நாம் கடவுள் எங்கே என்று கேட்டுக்கொண்டிருக்கிறோம். లోపల నుంచి జవాబు వస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచాన్యం చతుర్భుజం. అయ్యా, నీ యొక్క ఉదరము లోపల నేను వైశ్వానరుడిగా ఉంటుండి నీవు భుజించిన దాన్ని నేను జీర్ణం చేస్తున్నానంటాడు. அகம் வைஸ்வானரோ பூத்வா பிராணினாம் தேகமாசிதா என்றபடி இந்த ஒவ்வொரு பிராணியின் தேகத்துக்குள்ளும் நான் வைஸ்வானனாக இருந்து మానవుని ఎందుకు కూడా తాను భగవంతుడు ఉండాలి. ஒவ்வொரு மனிதரின் உள்ளத்திலும் பகவான் இருக்கிறார். అయితే సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే తన ఎందుకు కూడా ఉన్నాడనేటువంటి భావన పెట్టుకోవాలి. எல்லோருக்குள்ளும் இருக்கிற பகவானே நமக்குள்ளும் இருக்கிறார் என்ற భావனை வளர்த்துக்க வேண்டும். కానీ సర్వత్రా లేడు నాయందే ఉన్నాడనేటువంటి అహంకారానికి అజ్ఞానములకు మనం గురి కాకూడదు. அகங்காரத்திற்கும் அஜ்ஞானத்திற்கும் இடம் கொடுக்க கூடாது. ఇప్పుడు ఈ పుష్పము
இந்த மலர் இருக்கிறது. ఇది ఎక్కడ ఉంది? నా చేతిలో ఉంది. அது அவருடைய கைக்குள், சுவாமியின் கைக்குள் இருக்கிறது. ఇప్పుడు నా చెయ్యి పెద్దది, పుష్పం చిన్నది. இப்பொழுது கையை விட இந்த மலர் சிறியது. అదే విధంగా భగవంతుడు నాలో ఉన్నాడంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు అయిపోతాడు. அதே மாதிரியாக பகவான் எனக்குள் இருக்கிறார் என்றால் அப்பொழுது நீ பெரியவனாகி விடுகிறாய், பகவான் சின்னவராக. నీవే భగవంతుడిలో ఉన్నావు. ஆகையால் நீயே பகவானில் இருக்கிறாய் என்ற உணர்வு வேண்டும். కనుక ఆ దివ్యమైనటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. இப்படி விசாலமான மனப்பான்மையை நாம் பெருக்கிக் கொள்ள வேண்டும். ఈనాడు సంకుచితమైనటువంటి భావాలతో, இன்று அந்த ஒற்றுமை உணர்வு இல்லாததனால், సంకుచితమైనటువంటి యొక్క విద్యలతో, அந்த மாதிரி உணர்வு இல்லாத కేవలం స్వార్థము స్వప్రయోజనమే అభివృద్ధి అవుతుండాలి. சுயநல நோக்கமே அதிகமாக ஆகிக்கொண்டிருக்கிறது. త్యాగం అంటే ప్రీతి గాని, భోగం అంటే విరక్తి గాని మానవుని యందు రాలేకపోతుండాలి. தியாகமே தியாக புத்தியா இருப்பதில்லை மனிதர்களுக்கு. త్యాగం పైన విరక్తి, భోగం పైన విరక్తి, ఈ రెండింటినీ చేసినప్పుడు యోగిగా మారుతాడు. தியாகத்திலும் விரக்தி, யோகத்திலும் விரக்தி ஏற்பட்டால் தான் அவர் யோகியாக கருதப்படுவார். కనుకనే ఈనాడు భోగము 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 భోగ నిమిత్తమై మానవుడు అనేక విధములుగా కూడాను వస్తువులకు దాసుడైపోతున్నాడు. இப்பொழுது போகத்தில் தான் எல்லோரும் திளைத்திருக்கிறார்கள். சுகபோகங்களே அனுபவிக்க வேண்டும் என்று ప్రతి ஆசைப்படுகிறார். మానవునికి జీవితంలో, నిత్య జీవితంలో అవసరమైనటువంటి వస్తువులు అవసరమే. அவரவருக்கு அன்றாட வாழ்க்கைக்கு தேவையானவைகள் அது உண்மையாய் தேவைதான். కానీ మితిమీరిపోతుండాలి ఆశలు. ஆனால் அது அளவுக்கு மீறி போய்கொண்டிருக்கிறது. కనుక మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడమే సరి అయిన సాధన. ஆகவே மனிதருக்குள் இருக்கும் தெய்வத்துவத்தை அறிந்து கொள்வதே சரியான சாதனை. ముఖ్యంగా మానవత్వం అనేటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని విచారించాలి. மனிதருக்குள் இருக்கும் தெய்வத்துவத்தை பற்றி அநேக முறைகளில் அநேக விதங்களில் అసత్యముతో దూషితం కానటువంటి వాక్కు, அசத்தியத்தை சொல்வது வாக்கினால், హింసాదులతో దూషితం కానటువంటి హస్తము, செய்கையினால் தூஷிப்பது கைகள், రాగద్వేషాలతో దూషితం కానటువంటి మనసు, ராகத்வேஷம் விருப்பு வெறுப்பு இரண்டினால் தூஷிப்பது ఈ మూడింటి యొక్క ఏకత్వమే దివ్యమైన మానవత్వం. ஆகவே இந்த மனசு கை சொல் இது மூன்றும் భగవత్ ఆజ్ఞను శిరసావహించి, ஆகையால் அதை நாம் இந்த உண்மையை மனதில் கொண்டு ఆజ్ఞను తూచా నడుచుకోవటమే నిజమైన సాధన. அதன்படி நாம் நடந்து கொள்ள வேண்டும். హనుమంతుడు సీతాన్వేషణ నిమిత్తమై రామాజ్ఞను తీసుకుని వెళ్తున్నాడు. హనుమార్ సీதையை தேடுவதற்காக లంకயை நோக்கி சென்று கொண்டிருக்கிறார். వెళుతూ వెళుతూ సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి మైనాకమనే పర్వతం వచ్చి, ఓ హనుమంత, నా పైన నీవు కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళమని చెప్పింది. அப்பொழுது மைனாக பர்வதம் மேலெழுந்து அனுமாரே என் மீது சற்று நேரம் அமர்ந்து இளைப்பாரி செல் என்று சொல்கிறது. హనుమంతుడు చెప్పాడు. அதற்கு பதில் கூறுகிறார், నేను రామకార్య నిమిత్తమై రామాజ్ఞతో నేను వెళుతున్నాను. நான் ராம காரியத்திற்காக, ஒரு முக்கியமான காரியத்திற்காக కార్య విజయం అయ్యేంత వరకు నాకు శాంతి కానీ విశ్రాంతి కానీ అక్కర్లేదు. அந்த காரியத்தை முடிக்கும் வரை எனக்கு சாந்தியும் தேவையில்லை, அமைதியும் தேவையில்லை, விశ్రాంతి தேவையில்லை. అది నా దీక్ష, அதுவே என்னுடைய உறுதி. భగవంతుని యొక్క ఆజ్ఞ, இது பகவானின் ஆజ్ఞை கூட. అని కేవలం రామాజ్ఞ నిమిత్తమై ఒక కోటిగా ఉండినటువంటి హనుమంతుడు ఇన్ని విధములైనటువంటి ఆదర్శాన్ని అందించాడు. కానీ మానవుడిగా ఉండినటువంటి వాడు ఎట్టి ఆదర్శాన్ని కూడా అందించడం లేదు. இப்படி அது புறங்கினமான இருந்தாலும் ஒரு முக்கியமான நோக்கத்துடன் சென்று கொண்டிருக்கும் பொழுது அந்த மன உறுதியை கடைபிடித்தது. ஆனால் நாம் దైవ కార్యమునందు ఎట్టి దీనినైనప్పుడు త్యాగం చేసి దాంతో ప్రవేశించాలి. நாம் ஒரு காரியத்தை எடுத்துக்கொண்டால் அதற்காக என்ன வேண்டுமானாலும் தியாகம் செய்து அதை நிறைவேற்ற முயல வேண்டும். ఈనాటి మానవత్వం లోపల మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి కూడా శూన్యమైపోయింది. இப்பொழுது மாத்திரு தெய்வோபவா, அன்னையே தெய்வம், பிதாவே தெய்வம், ஆச்சாரியனே தெய்வம் என்ற அந்த உணர்வே மறந்துவிட்டது. ఒకనొక సమయంలో, ஒரு சமயத்தில் రాముడు అరణ్యంలో ఉండినప్పుడు ராமர் காட்டில் இருக்கும் பொழுது భరతుడు అతన్ని ప్రార్థించి అయోధ్యకు తీసుకుని రావాలని వెళ్ళాడు. பரதன் அவரை பிரார்த்தனை செய்து அயோத்திக்கு திரும்பி வர வேண்டும் என்று ఏదో செல்வதற்காக ఒక విధంగా రాములను ఒప్పించి అయోధ్యకు పంపించాలని జాబాలి కొన్ని నాస్తికవాదం వేశాడు. அப்பொழுது அவரை ராமனை திருப்பி அனுப்பிவிட என்று ஜாபாலி என்ற முனிவர் சில நாத்திகவாதம் எடுத்து உரைத்தார். రామ, భరతుడు ఇంత ప్రార్థిస్తూ ఉంటుంటే నీవు అతని మొరను ఆలకించకుండా నీ మొరట పట్టును మాత్రమే నీవు సాధించడానికి ప్రయత్నిస్తున్నావు.
ராமா, பரதன் இவ்வளவு உன்னை வேண்டிக் கொண்டிருக்கிறான், அவ்வளவு ஆழ்ந்து அவன் நல்ல அன்புடன் வேண்டிக் கொள்வதை அதை ஏன் நீ நிராகரிக்கிறாய்? ఎవరికి తల్లి ఎవరికి తండ్రి? யார் தாய் யார் தந்தை? ఆ తండ్రి నీవు చెప్పి నీకు ముందుగానే పుట్టాడా? அந்த தந்தை நீ உனக்கு முன்பு பிறந்து ఆ తండ్రికి నేను పుట్టాలని చెప్పిన కొడుకు తలంచుకొని పుడుతున్నాడా? அவரிடம் பிறக்க வேண்டும் என்று நீ வேண்டிக் கொண்டு பிறந்தாயா? అతను వెళ్లే సమయంలో కొడుకు వెళ్ళడు, కొడుకు వెళ్లే సమయంలో తండ్రి వెళ్ళడు. அப்பா போன பாதையில் பிள்ளை செல்ல மாட்டான், பிள்ளை ఒకరికొకరు సంబంధం ఏమిటి? ఒకరికొకరు సంబంధం ఏమిటి? ஒருவருக்கொருவர் சம்பந்தம் இல்லை. కేవలం పుట్టడం చేతనే కుమారుడు అనేటువంటి భ్రాంతి పడుతున్నాడు తండ్రి. அங்கு பிறந்ததினால் அவர் தந்தை என்று ஒரு மனப்பிராந்தியில் இருக்கிறார். కనుక తండ్రి ప్రధానం కాదు, அப்பா என்பது நிரந்தரம் இல்லை. కేవలం చేతిలో ఉన్నటువంటి పిట్టను చూసి పొదలో ఉన్నటువంటి పిట్ట కోసం చేతిలో ఉన్న పిట్టను వదలటం మంచిదా? நம் கையில் இருக்கும் பறவை விட்டு விட்டு புதரில் இருக்கும் பறவை பார்க்கலாமா? దశరథుడు మరణించినాడు. தசரதர் இறந்து விட்டார். ఆ మరణించిన వారి కోసం నువ్వు ఎందుకు ఇంత విధమైన బాధపడుతున్నావు? இறந்து போனவர் சொல்ற వాక్యத்துக்கு அதை కాపాడుతూ పరిపాలించేటువంటి ప్రేమించేటువంటి యొక్క సోదరుని యొక్క ప్రేమ తత్వాన్ని నీవు గుర్తించబడి இவ்வளவு அன்புடன் உன்னை நேசிக்கும் அந்த சகோதரன் சொல்வதை நீ ஏன் கேட்கக்கூடாது? అప్పుడు రాముడు చెప్తాడు. அப்பொழுது ராமர் சொல்கிறார், జాబాలి, నీ పోటీ మహర్షులు చెప్పవలసినటువంటి విషయం కాదు ఇది. ஜாபாலி, உன் போன்ற முனிவர்கள் சொல்லக்கூடிய வாக்கியம் அல்ல இது என்கிறார். నా తల్లి నన్ను 9 మాసములు మోసి కానీ పెంచి అనేక విధములైనటువంటి యొక్క సేవలు చేసింది. என்னுடைய தாய் என்னை வயிற்றில் இருந்து பெற்று எடுக்க அநேக கஷ்டங்கள் பட்டார். నా తండ్రి ఈ దేహాన్ని అభివృద్ధి పరిచి విద్యాబుద్ధులు నేర్పించి అనేక విధమైన సదుపాయములు చేయించాడు. என்னுடைய தந்தையோ எனக்கு படிப்பு சொல்லிக் கொடுத்து என்னை ஆச்சாரியனிடம் சேர்த்து எல்லாவற்றையும் சொல்லி கஷ்டப்பட்டு என்னை తదుపరి నాకు గురువు లభ్యమయ్యాడు. ஆயால் குருவிடம் சேர்த்தார். నా తల్లే కనుక నన్ను పోషించకుండా, నా తండ్రి నన్ను పోషించకుండా ఉంటుంటే గురువు నాకెందుకు? இப்பொழுது என்னுடைய தாயும் தந்தையும் இப்படி போஷிக்காவிட்டால் நான் குருவிடம் எப்படி சேர்ந்திருக்க முடியும்? కనుకనే తల్లి తండ్రి గురువు, గురువు మూడో వాడే కానీ నా తల్లి తండ్రిలే ప్రధానమైనటువంటి వారన్నాడు. இந்த தாய் தந்தை ஆச்சாரியன் மூன்றிலும் தாயே பிரதானம் என்று சொன்னார். అక్కడే చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాది గరీయసి అన్నాడు. అనగా నా తల్లి ఎలాంటిదైనప్పటికీ, కురూపి అయినప్పటికీ నా తల్లే కానీ ఎవరో అందంగా ఉంటున్నారని ఆమె నా తల్లిని నేను చెప్పుకోవటం సిగ్గుచేటు అన్నాడు. நான் அவர் வயிற்றில் பிறந்து விட்டதால் என்னுடைய பெற்ற தாய் என்னுடைய தாயை என்று வேறொருவரை நான் தாய் என்று சொல்ல முடியாது. కనుక అట్టి తల్లి యొక్క సేవ చేయటం కోసమే పుత్రుడు లభిస్తున్నాడు. அப்படிப்பட்ட தாய்க்கு சேவை செய்யவே புத்திரன் பிறக்கிறான். కనుకనే ఈ పుత్రస్య అనేటువంటిది కేవలము ఒక పునర్జన్మములకు కానీ ఒక పవిత్రమైన మార్గములకు కానీ తోటిస్తుందని కాదు. ఇక్కడ இப்படி நீ சொல்வது நல்ல நியாயமான మార్గం இல்லை என்று சொல்லுங்கள். కృతజ్ఞతలు చెల్లించుకోవటమే ఇక్కడ. కృతజ్ఞతలు, அதற்கு நன்றி செலுத்துவதே இங்கு முக்கியம். ఇలాంటి కృతజ్ఞత తత్వమునే భక్తి అని పిలుస్తూ వచ్చారు. இந்த கிருத்தజ్ఞ செலுத்தும், అதாவது నன்றి செலுத்தும் తత్వం. ఈనాటి మానవత్వంలో కులతత్వం కానీ మతతత్వం కానీ ఏమాత్రం కూడా మనం విచారించకూడదు. வேறு தத்துவங்களை பற்றி நாம் கவலைப்படவே வேண்டியதில்லை. అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వమే దివ్యత్వం అనేటువంటిది కూడా ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. இந்த பன்மைகளில் இருக்கிற ஒற்றுமையே அது ஏகத்துவம், அதுவே முக்கியமானது என்று 10 వేళ్లు ఉంటున్నాయి, 10 விரல்கள் இருக்கின்றன கையில். நமஸ்காరం చేసే సమయంలో అన్ని కలుపుతాం. நாம் நமஸ்காரம் செய்யும் பொழுது இது எல்லாத்தையும் ఈ ஒன்றாக. నమస్కారం అంటే ఏమిటి? అనేకత్వంగా ఉండినటువంటి దాన్ని ఏకత్వం చేయటమే నమస్కారం. இப்படி நாம் கையை இணைத்து செய்யும் பொழுது அநேகமாய் பன்மையாயிருப்பது ஒன்றாக மாறுவதே இதன் தத்துவம். కనుక ఇలాంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి కానీ భిన్నత్వానికి కాదు. ஆகவே இந்த ஒற்றுமைக்கு நான் பாடுபட வேண்டுமே ஒழிய பின்னத்துவம் செய்ய, அதாவது ఏకత్వం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ తత్వంతోనే మనకు ప్రాప్తిస్తుంది. எப்படி సాధ్యమా என்றால் பிரேம தத்துவம் ஒன்றினால் தான் சாத்தியம். அன்பு தத்துவம், ప్రేమను పెంచుకోవాలి. ஆகையால் அன்பை வளர்த்துக் கொள்ள வேண்டும். దురదృష్టవశాత్తు భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది కానీ ఐకమత్యాన్ని సాధించలేదు. பாரத தேசம் சுதந்திரம் அடைந்து விட்டதே என்று ஒற்றுமையை நிலைநாட்டவில்லை. இன்னும் ఐకమత్యం ఒకటి లేకపోతే ఏ విధమైనటువంటిది సాధించినా కానీ ప్రయోజనం లేదు. இந்த ஒற்றுமை உணர்வு இல்லை என்றால் எதையும் நாம் சாதிக்க முடியாது. దేశం యొక్క సౌభాగ్యం కానీ మానవుని యొక్క మంచి చెడ్డలు కానీ తన యొక్క నడత పైన ఆధారపడి ఉంటుండాలి. தேசத்தின் சௌக்கியமும் மனிதர்களின் சுக போகங்களும் இந்த இதில் தான். కనుక మనిషికి మంచి నడతగా ఉండాలి. மனிதர்களுக்கு நல்ல நடத்தை வேண்டும். ఆ నడతల చేతనే మానవత్వాన్ని దీపిత చేస్తుంది. இந்த நன்னடத்தையால் தான் மனிதத்துவம் விளங்கும்.
మనం నిలుస్తున్నటువంటి భూమి దిగజారిపోతుంటే మనం ఉన్నత శిఖరాన్ని ఎక్కడ ఏ రీతిగా ఎక్కగలం? நாம் நின்றிருக்கும் பூமியே கீழே போய்கொண்டிருந்தால் நாம் சிகரத்தை பற்றி పునాది கேட்டுக்கொண்டிருக்கிறோம். భద్రమైనటువంటి దీనికి భవనం ఏ రీతిగా మనం నిర్మించగలము? எப்படி நாம் பெரிய வீடு கட்ட முடியும்? కనుకనే మొట్టమొదట మనము సరైనటువంటి నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి. ஆகவே நன்னடத்தையை நாம் நன்றாக பழகிக்கொள்ள வேண்டும். మనిషి అంటే ఎవరు? மனிதன் என்றால் யார்? కేవలం ఆకార మనిషి కాదు. இந்த உருவம் மாற்றம் மனிதன் அல்ல. మనిషి అంటే మనసే. மனிதன் என்றால் இந்த மனதுதான். మనసు అంటే ఏమిటి? సంకల్పముల యొక్క చేరికే. மனது என்பது எண்ணங்களின் சேர்க்கை. ఈ సంకల్పములు అంటే ఏమిటి? మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి చర్యలే. இந்த எண்ணங்கள் எப்படி உருவாகிறது? நம்முடைய எண்ணம் இதெல்லாம் நம்மால் தான். కనుకనే మనిషి బాగుపడితే దేశం బాగుపడుతుంది. ஆகையால் மனிதன் நன்றாக ஆனால் தேசமும் நன்றாக இருக்கும். కనుకనే సమాజాన్ని మనం తీర్చిదిద్దాలంటే ప్రతి మానవుడు కూడా ఉత్తమమైనటువంటి గుణం కలిగి ఉండాలి. ஆகவே நாம் சமுதாயத்தை நல்லது செய்ய வேண்டும் என்றால் ஒவ்வொரு மனிதரும் தனி மனிதரும் దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు దేశం అభివృద్ధి కావాలని ఆశిస్తున్నాం. அன்பின் உருவங்களே, இன்று நாம் தேசத்தில் அபிவிருத்தி வேண்டும் என்று வேண்டிக் கொண்டிருக்கிறோம். ఫ్యాక్టరీలు కట్టడం వల్ల అభివృద్ధి కాదు. இப்படி சொல்லிக் கொண்டிருந்தால் ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం వల్ల అభివృద్ధి కాదు. இதையெல்லாம் పెద్ద పెద్ద భవనాలు కట్టడం వల్ల అభివృద్ధి కాదు. బహుమానం இதெல்லாம் சென்று சொல்லிக் கொண்டிருந்தால் அது அபிவிருத்தி ஆகிவிடாது. సద్గుణవంతులైనటువంటి యొక్క స్త్రీలు పురుషులు ఈనాడు అభివృద్ధి కావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. சத்குணம் நல்லொழுக்கத்தை எல்லோரும் கடைபிடித்தால் தான் தேசம். గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేనప్పుడు దేశం ఏమి అభివృద్ధి పొందుతుంది? இப்படி செய்து கொண்டிருந்தால் தேசம் எப்படி அபிவிருத்தி அடையும்? కనుకనే అట్టి గుణములను తీర్చిదిద్దుకోవటము ఒక ఆధ్యాత్మిక మార్గం నందే సరి అవుతుంది. அப்படி நற்குணத்தை வளர்ப்பதற்கு ஆத்தியாத்மிக மார்க்கம் ஒன்றுதான். మానవత్వం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మికం నందే పెంపొందుతుంది. இது దైవత్వమే நமது ఆధ్యాత్మத்திலிருந்து தான் வரும். ఒక విత్తనం తీసి ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే అది మొక్క కాదు, చెట్టు కాదు. ஒரு விதையை எடுத்துக்கொண்டு நீரில் ஒரு பாத்திரத்தில் நீரில் போட்டால் அது விளையாது. ఆ విత్తనమును భూమిలో నాటి దానిని చక్కగా పోషించినప్పుడే మొక్క వృక్షమై ఫలపుష్పాలు అందిస్తుంది. அதை பூமியில் மண்ணில் நட்டு அதை போஷித்து அதை வந்தால் தான் அது வளர்ந்து செடியாக வளரும். అదే విధంగానే మానవత్వం అనేటువంటిది కేవలము ఒక ఆధ్యాత్మికమైనటువంటి హృదయ స్థాయి అందే అది అభివృద్ధి అవుతుంది. அதே போல் இந்த மனிதத்தன்மை கூட இதயத்தின் ஆழத்தில் ஆன்மாவில் ஊன்ற வேண்டும். அப்பொழுது మొట్టమొదట మన హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి. ஆகவே முதல் நம்முடைய இதயத்தை தூய்மையாக செய்து கொள்ள. కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసోని. ఈ త్యాగతత్వము లోపల ఎంత అమృతత్వం ఉంటుందో యోచించవచ్చు. ந பிரஜயா ஜனேன, மக்களாலும் தனத்தினாலும் மற்ற எதனாலும் நமக்கு அமிர்தம் வராது, தியாகத்தினால் தான் வரும். ఉదాహరణం, இதற்கு உதாரணம், మనము గాలి పీల్చుకుంటున్నాం. நாம் காற்றை உள்ளே மூச்சு ఎంత గాలి పీల్చుకున్నామో అంత గాలిని తిరిగి వదలాలి. அவ்வளவு காற்றை வெளியில் விட வேண்டும். అది వదలకపోతే మన లంగ్స్ చెడిపోతుంది. நாம் காற்றை வெளியில் விடாமல் உள்ளே செய்து கொண்டால் అయితే పీల్చుకోవాలి, వదులుకోవాలి, రెండూ జరగాలి. உள்ளும் இழுக்க வேண்டும், வெளியிலையும் விட வேண்டும். అదే రీతి ధనమును సంపాదించాలి, దాన్ని త్యాగము చేయాలి. அதே போல் பணத்தை சம்பாதிக்கவும் வேண்டும், செலவு செய்யவும் வேண்டும். కానీ ఈనాడు సంపాదించుకుంటున్నాం, కుంభకం చేసుకుంటున్నాం, నిలబెట్టుకుంటున్నాము. దాని వల్లనే జీవితం అనేటువంటిది బెస్ట్ పట్టిపోతుంది. ஆகையால் நமக்கு இது வச்சுக்கொண்டே இருக்கிறது, சுயநல புத்தி தான் அதிகரிக்கிறது. కనుక మనము యోగాభ్యాసంలో కుంభకం చేసింది కానీ ప్రాపంచిక సంబంధమైన విషయాల్లో మనం కుంభకం నిలబెట్టుకోకూడదు. యోగాభ్యాసం என்ன செய்து கொண்டிருந்தாலும் நாம் அந்த சுவாசத்தை పారేటువంటి జలము లోపల ఏమాత్రము క్రిములు ఉండవు. ప్రవహించేటువంటి జలము లోపల క్రిములు ఉంటుండవు, పురుగులు. நாம் ஜலத்தில் అనేక கிருமிகள் இருக்கும். ఆ నిలిచిన నీళ్లలోనే పురుగులు పుడతాయి. அவள் நின்று கொண்டிருக்க அது தேங்கி இருக்கிற பொழுதே మనం నేర్చుకున్నటువంటి విద్యను కానీ, ஆகையால் நாம் கற்றுக்கொண்டுள்ள கல்வி, తెలుసుకున్నటువంటి జ్ఞానమును కానీ, நாம் அறிந்துள்ள ஞானம், సంపాదించినటువంటి ధనమును కానీ, நாம் சம்பாதிக்கும் பணம் సమాజానికి త్యాగం చేస్తూ రావాలి. எல்லாவற்றையும் தியாகம் செய்து கொண்டிருந்தால் தான் అదే త్యాగేనైకి అమృతత్వమానసహు. அதனால்தான் தியாகத்தினால் தான் அமிர்தத்துவம் அடைய முடியும். ఈనాడు త్యాగములో ఏమాత్రం కూడా ప్రవేశించటం లేదు. ஆனால் இன்று தியாகத்தில் நாம் பிரவேசிப்பதே இல்லை. త్యాగం కూడా ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇప్పుడు அதையும் ஒரு ஃபேஷனாகவே கருதுகிறோம். 10 మంది చూసేటప్పుడు 10 రూపాయలు ఇచ్చినట్టుగా నటిస్తాడు. எல்லாரும் பார்த்துக் கொண்டிருக்கிற போது కానీ ఆ 10 రూపాయలు ఇచ్చే లోపల తనలో ఉన్నటువంటి పంచభూతాల్లో 4 భూతాలు ఎగిరిపోతాయి.
కనుక ఈ విధంగా మనసు త్యాగం చేస్తే అది సరైన త్యాగం కాదు. இம்மாதிரி தியாகம் செய்வது சரியான தியாகம் இல்லை. తోటి మానవులు, సమాజంలో ఉండేటువంటి మానవులు తగినటువంటి దీనికి ప్రోత్సాహాలు అందించడానికి ప్రయత్నించాలి. கூட இருக்கும் சமுதாயத்தில் இருப்பவர்களுக்கு நாம் உதவி அவளை உற்சாகப்படுத்த வேண்டும். சம் ஆஜம், ఈ సమాజానికి సమ్ ఆజం. சமாஜம் என்பது சம் ஆஜம் என்ற இரண்டு సమ్ வார்த்தைகள். అనగా సమత్వము, சம் என்றால் சமத்துவம், సమష్టిత్వము, சமஷ்டித்துவம், ఆగ్ అనగా గమనించటము, గమనించటము. కనుకనే సమాజంగా సమష్టిత్వాన్ని గమనించటమే సమాజము అని. சமன் செய்கிற சமுதாயத்தில் சமநிலை நோக்கமே இதற்கு அர்த்தம். కనుక ఇతరుల యొక్క చెడ్డను, ఇతరుల యొక్క కష్టములు, ఇతరుల యొక్క బాధను కూడా మనం కొంత గుర్తించాలి. பிறருடைய கஷ்டங்கள், பிறருடைய துன்பங்கள், அதை எல்லாவற்றையும் நான் கருத்தில் கொள்ள మానవుడు வேண்டும். ఒక్కడిగానే పుడుతున్నాడు. ஒருவனாகவே பிறக்கிறான். మొదట తల్లిని మాత్రమే ప్రేమిస్తాడు, முதலில் தாயை தான் அவன், తదుపరి తండ్రిని ప్రేమిస్తాడు, பிறகு தகப்பனை நேசிக்கிறான், తదుపరి సోదర సోదరీమణులను ప్రేమిస్తాడు, பிறகு சகோதரர்கள் எல்லோரையும் நேசிக்கிறான், తదుపరి తన స్నేహితులను ప్రేమిస్తాడు, பிறகு சிநேகிதர்கள், తర్వాత బంధుమిత్రులను ప్రేమిస్తాడు, அதற்கு பிறகு பந்து, తర్వాత భార్యా బిడ్డలను ప్రేమిస్తాడు. பிறகு அவரோட சேர்ந்தவர்கள் ఈ எல்லோரும். బాధలు సహించుకోలేక ధనాన్ని ఆశిస్తాడు. அப்பொழுது தனத்துக்காக ஆசைப்படுகிறார். ఇవన్నీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నతమ్ములు అన్ని మార్పు చెందుతూ పోతుంటాయి. இதையெல்லாம் இந்த தனத்தில் ஆசை வந்தவுடன் இந்த பிரேமையெல்லாம் கொஞ்சம் கொஞ்சமாக குறைந்து விடுகிறது. కానీ మార్పు చెందనటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒక్కటి మాత్రమే. மாறாத பிரேமை தெய்வத்தின் மேல் வைக்கும் அன்பு, அதாவது பக்தி தான். కనుక మార్పు చెందనటువంటి ప్రేమను మనం ప్రేమించాలి. அப்படிப்பட்ட பிரேமையே நாம் வளர்க்க வேண்டும். ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తూ పోతూ ఉంటుంటాయి. பந்து மித்திரர்கள் எல்லோரும் தனம் எல்லாம் போகக்கூடியது, வந்து போகக்கூடிய மேகங்கள் மாதிரி. நிலையானது பக்தி ஒன்றே. కనుక దైవత్వాన్ని ప్రేమించినప్పుడే మన మానవత్వం సార్థకం అందుతుంది. நாம் தெய்வத்துவத்தை அன்பு தெய்வத்தின் மேல் நாட்டம் கொண்டால்தான் ప్రేమ స్వరూపులారా, దేనిని మీరు విశ్వసించినప్పటికీ, విశ్వసించపోయినప్పటికీ దైవాన్ని మాత్రం విశ్వసించాలి. ஆகவே நாம் தெய்வத்தை மட்டுமே அனுசரிக்க வேண்டும். సర్వము దైవం యొక్క సంకల్పమే. எல்லாமே தெய்வ சங்கல்பம் தான். దైవ సంకల్పమే లేకపోతే ఏది చేయలేదు. தெய்வ சங்கல்பனால் எதுவும் அவனென்று ஒரு పురందరదాస్ చెప్పాడు, ತಳ್ಳನಿ ಬಿರುಕಂಡ ತಾನು ಮನವೇ ಎಲ್ಲರೂ ಸಲಹು ಇದಕ್ಕೆ ಸಂಶಯ ಬೇಡ. ಬೆಟ್ಟ ತಾತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೋಡಿರುವುದಾರೋ? కొండపైన పుట్టినటువంటి చెట్టుకు దానికి కట్టగట్టి నీరు పోసిన వాళ్ళు ఎవరు? மலையின் மேல் வளரும் மரங்களுக்கு அதற்கு தண்ணீர் ஊற்றி அதற்கு வேலி கட்டினது யார்? నెమలిగే చిత్రవర్ణమును బరిసెదవు యారో అనగా ఈ పీకాక్ నెమలికి ఎన్ని విధములైన రంగులు వేశారు, ఇది ఎవరు వేశారు? மயிலுக்கு இருக்கும் தோகையில் அதில் பல பல வண்ணங்கள் காண்பது யார்? அந்த வண்ணங்களை கொடுத்தார். పవళదాలతకే కెంపిట్టది యారో? ఒక ఇది ఉంటుంది, అది ప్యారెట్, అది గ్రీన్ కలర్ లో ఉంటే రెడ్ నోస్ ఇచ్చేసింది, ఇది ఎవరు పెట్టారు? பச்சை கிளிக்கு சிகப்பான மூக்கு இருக்கிறது, இதை கொடுத்தது யார்? ಕಲ್ಲಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಹೂಗುವ ಪ್ರಾಣಿಗೆ ಅಲ್ಲಿ ಆಹಾರವನ್ನು ನಿರ್ಮಿಸಿದವರು ಯಾರು? ಕಪ್ಪ రాయిలో ఉంటుంటాది, బండలో ఉంటుంటాది, దానికి అక్కడే ఆహారం ఎవరు అందిస్తారు? కల్లినుள் சேரை இருக்கிறது, அதற்கு உணவளிப்பது யார்? ఇది ఏ రష్యన్స్ లో, ఏ అమెరికన్స్ లో చేయగలరా? ఇవన్నీ இதற்கெல்லாம் காரணம் ఒక దైవం యొక్క సంకల్పమే. தெய்வ சங்கல்பம் ஒன்றுதான் இவைகள் భూమి எல்லாம். అంతా ఒక్కటే, எல்லாம் அந்த தெய்வ சங்கல்பம். కానీ నిమ్మ చెట్టు లోపల పులుపు వస్తా ఉంది, మామిడి చెట్టు లోపల తీపి వస్తా ఉంది. மாம்பழத்தில் இனிப்பு வருகிறது, எலுமிச்சம்பழத்தில் புளிப்பு வருகிறது. இது எதனால்? కనుక ఈ యొక్క ఒకే భూమి అయినప్పటికీ దీనికి రుచులు ఎవరు అందిస్తున్నారు? பூமி ஒன்றுதான், அதில் விளையும் இந்த மரங்களில் విచారణ చేస్తూ 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 పోతే దైవత్వం యొక్క సృష్టి, దైవత్వం యొక్క రహస్యాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. இப்படி பார்த்துக் கொண்டே போனால் தெய்வத்துவத்தின் தத்துவத்தை புரிந்து கொள்வது. నీ యొక్క సృష్టి యొక్క చిత్రము ఎంత విచిత్రమయ్యా అన్నాడు పోతన. పోతన சொன்னார், உன்னுடைய சிருஷ்டி எவ்வளவு விசித்திரமானது. కనుకనే అతనికి అర్పితం చేసి ఈ యొక్క భాగవతాన్ని రాస్తూ వచ్చాడు పోతన. எல்லாவற்றையும் பகவானுக்கு அர்ப்பணம் செய்து பாகவதம் எழுதி கொண்டு வந்தார். పలికినది భాగవతము, பாகவதம் அவர் పలికించేది వాడు రామభద్రుండే, அவர் ராமபக்தர். నే పలికిన భవహరమగునట.
పలికిద వేరొండుగాద పలుకగినేలా అంతా రాముడే చేస్తున్నాడని చెప్పి తన బాధ్యత ఏమాత్రము తన పైన ఉంచుకోకుండా అంతా భగవంతుడికి అర్పితం చేశారు. அவர் கிருஷ்ணனை பற்றி கூறும் பாகவதம் எழுதினாலும் ராமபக்தனாக இருந்து கொண்டு எல்லாம் ராமனின் குருவமாக பாவித்து ఆ విధంగా భగవంతునికి అర్పితం చేసినటువంటి వ్యక్తులకి శాంతి సుఖములు లభిస్తాయి. ஆகவே தெய்வத்திற்கு அர்ப்பணம் செய்துவிட்டால் அப்படிப்பட்ட பக்தருக்கு சாந்தியும் சௌக்கியமும் வந்து சேரும். నాది కొంచెము భగవంతుని కొంచెం అని ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి అది తెల్లదు. எனது கொஞ்சம் தெய்வத்தின் பதற்கு கொஞ்சம் என்று பார்ட்னர்ஷிப் செய்தால் அதில் பலன் இராது. కనుక నీవు పూర్తి భగవంతుడికైనా అర్పించాలి, లేకపోతే నీవైనా తీసుకోవాలి. நீங்கள் முழுமையாக பகவானுக்கு அர்ப்பணம் செய்ய வேண்டும், இல்லாத முழுமையாக நீங்களே எடுத்துக்கொள்ள வேண்டும். కనుక ఈ అర్పిత భావమునే కూడాను దైవ భక్తి అన్నారు. இப்படி அர்ப்பணம் செய்து கொள்வதில் தான் தெய்வ பக்தி வளர வேண்டும். కారణం ఏమిటి? అన్ని కదిలించేటువంటి వాడు నీవే, అన్ని చేసేటువంటి వాడు నీవే, எல்லாவற்றையும் செய்வது தெய்வம் தான். కనుక ఇట్టి భావాన్ని మనము ఈనాడు పెంచుకుంటూ పోవాలి. இப்படிப்பட்ட பாவத்தை நாம் வளர்த்துக் கொண்டு போக வேண்டும். అనేక సంవత్సరం నుంచి కూడా భక్తి 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 అని భజనలు చేస్తున్నాము, నగర సంకీర్తనలు చేస్తున్నాము, సాధనలు చేస్తున్నాము. కానీ మన హృదయ ప్రవర్తన ఎంతవరకు మారింది? நாம் அநேக வருஷங்களாக பஜனை செய்து கொண்டிருக்கிறோம், நகர சங்கீதம் எல்லாம் செய்து கொண்டிருக்கிறோம். ஆனால் நம் இதயத்தில் மாறுதல் ஏற்பட்டதா? ఎన్ని గ్రంథాలు మనం చదువుతున్నాము, எவ்வளவோ படித்துக் கொண்டிருக்கிறோம் புராணங்கள். మన ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది? நம்முடைய மனதில் என்ன மாற்றங்கள் வந்தது? ఏమీ రాలేదు, ஒன்றும் வரவில்லை என்கிறார் சுவாமி. ఇలాంటి సాధనలు చేసి కాలంలో ఎందుకు వ్యర్థం చేయాలి? இப்படிப்பட்ட சாதனைகளில் ஏன் காலத்தை வீணடிக்க வேண்டும்? నీవు ఏదైనా చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఒక రిజల్ట్, దాని యొక్క ఫలితాన్ని నీవు పొందాలి. நீ எடுத்துக்கொண்ட காரியத்தை முடித்து அதற்கு சரியான பலன் கிடைக்குமாறு நீ செய்ய வேண்டும். కనుక మార్పు లేనటువంటి ఒక సాధనలో మనం చేయటం అక్కర్లేదు. ఈ మమత్వం సమత్వంలో ఉంచుకోవాలి. நாம் சமத்துவ உணர்வை வளர்க்க வேண்டும். ఆ సమత్వంలోనే దివ్యత్వం అనేటువంటి మనకు அந்த లభిస్తుంది. சமத்துவ உணர்வில் தான் தெய்வத்தை நாம் காணலாம். ప్రారంభంలో అది త్వరగా మనకు లభ్యం కాదు. அது అவ்வளவு సులభமாக நமக்கு கிடைக்கும். ఎంతటి తీయని మామిడి పండు అయినప్పుడు, తీయని జాతి మామిడి పండు అయినప్పటికీ అది కాయిగా ఉండినప్పుడు ఒగరుగానే ఉంటుంది. நல்ல திதிப்பு மாம்பழமா இருந்தாலும் அது காயா இருக்கிற போது புளிப்பாக தான் இருக்கும். అది కొంతకాలం అయితే పులుపు వస్తుంది. அது புளிப்பு கசப்பிலிருந்து అంత புளிப்பு మాత్రం చేతి ఇది మంచి పండు కాదని మనం పారవేయకూడదు. அது புளிப்பா இருக்கே என்று நாம் தூக்கி எண்ணிவிடக்கூடாது. அது అది పక్వానికి వచ్చేంత వరకు మనం దానిని కాచుకోవాలి. அது கனிந்து வந்தால் கனியாக மாறி பழமாக மாறினால் పక్వానికి వచ్చిన తర్వాతనే అందులో మాధుర్యం మనకు రుచిస్తుంది. அது கனிந்தால்தான் அதில் ருசி நமக்கு ஏற்படும். కానీ ఈనాటి ఆస్తికులంతా పక్వానికి వచ్చేంత వరకు వీరు కాచుకోవటం లేదు. ஆனால் இப்பொழுது நாம் அந்த பக்குவத்திற்கு வர வரையில் காத்திருப்பதில்லை. కాయలే తింటున్నారు, ఒగరని పారేస్తున్నారు. பிஞ்சிலே பழுத்தது போல் காயிலேயே நாம் பலனை தேடுகிறோம். పరిపక్వానికి రాకమునిపే పులు పలుతున్నారు, పారవేస్తున్నారు. அதை புழு நன்றா இல்லை என்று எரிந்து விடுகிறோம். పండుగ చేసుకునేంత వరకు కాచుకోవాలి. అదే నియమము. அது கனியாக கனிந்து வரும் வரை நாம் காத்திருக்க வேண்டும். నశ్రేయో నియమం వినా, ఈ నియమం కంటే మనకు శ్రేయస్ అయినటువంటి మరొకటి లేదు. இதை விட நமக்கு பெரிய தெய்வத்தை விட ஸ்நேகம் எவ்வளவு కష్టమైనప్పటికీ దాన్ని ఎదుర్కొని మనం సాధించడానికి எந்த ప్రయత్నించాలి. கஷ்டம் வந்தாலும் அதை எதிர்த்து நாம் சாதனையில் ஈடுபட வேண்டும். కనుక మనము కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు మనం విరక్తి పొంది దైవాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు. ஆகையால் நமக்கு கஷ்ட நஷ்டங்கள் துக்கங்கள் வந்ததினால் தெய்வத்தை மாத்திரம் நாம் விலக்கி விடக்கூடாது. భగవంతుడు నీ కష్టాలను చూడటం కోసం కాదు వచ్చిండేది, தெய்வம் உங்களுடைய கஷ்டங்களை பார்ப்பதற்கு నీ மட்டும் బాధను నివారణ చేయడం కోసం కాదు వచ్చిండేది. உங்களை நிவாரணம் செய்வதற்கு மட்டும் அவர் வரவில்லை. నీవు అతనికి అర్పితం గావించుకుంటే అన్ని తానే చూసుకుంటాడు. நீங்கள் அர்ப்பணம் செய்து விட்டால் அவரே எல்லாவற்றையும் నీలో கவனித்து ప్రేమతత్వాన్ని పెంచే కోసం వచ్చాడు భగవంతుడు. உங்களிடம் பிரேமை தத்துவத்தை வளர்ப்பதற்குத்தான் ఆ பகவான் ప్రేమని మనం పెంచుకుంటే అన్ని అనుకూలమైపోతాయి. அந்த பிரேம தத்துவத்தை வளர்த்துக் கொண்டால் எல்லாம் அதில் அடங்கி விடுகிறது. ఆ ప్రేమనే మనలో లేకునేటప్పుడు ఎన్ని విధమైన ప్రయత్నాలు చేసి ప్రయోజనం ఏమిటి? அந்த பிரேமை இல்லாத போது நீங்கள் வேறு எந்த ద్వేషము, பிரயத்தனம் అసూయ, ఆడంబరము, అహంకారం అనేటువంటి ఈ పాత్రలో ఇన్ని రంధ్రాలు ఉంటుంటే ఆ భగవత్ అనుగ్రహం అనే జలం ఏ రీతిగా పాత్రలో నిలుస్తుంది? ஒரு பாத்திரத்தில் இந்த ஆடம்பரம் அகங்காரம் போன்ற தீய குணங்கள் எல்லாம் நிறைந்திருந்தால் அதில் வேறு எப்படி பிடிக்கும்? ఈనాడు భక్తి అనేటువంటిది చాలా ఆడంబరంగా జరుగుతూ ఉండాలి. இப்பொழுது பக்தி என்பது மிகவும் ஆடம்பரமாக நடத்தப்படுகிறது. భగవంతుడు ఆడంబరాలకు ఏమాత్రం కూడా మెచ్చుకోడు. ஆடம்பரத்தை பகவான் எப்பொழுதும் விரும்ப மாட்டார். నీ హృదయ ఆవేదనకు మెచ్చుకుంటాడు. உங்களுடைய இதயத்தை தான் அவர் மெச்சுவார். అనేక మంది ఋషులంతా కూడా తపస్సు చేశారు వన అరణ్యానికి పోయి. அந்த ரிஷிகள் எல்லாம் அப்பொழுது தபஸ் செய்தார்கள்.
కానీ అరణ్యానికి పోయి తపస్సు చేయవచ్చు, కానీ మనసు వచ్చి ఊర్లో తిరగవచ్చు. அவர்கள் காட்டில் தவம் செய்து கொண்டிருந்தாலும் அவள் மனம் நாட்டில் இருந்தது. అది కాదు తపస్సు. அது தபஸ் அல்ல. కేవలం ఒకే కన్నులు మూసుకొని ఒంటి కాలపై నిలుచుకొని చేయడం కాదు తపస్సు. ஒற்றை காலில் நின்று கொண்டு செய்வது தபஸ் அல்ல. భగవంతుని ప్రేమ కోసమై ఎదురు చూడటమే తపస్సు. பகவானை பிரேமையுடன் நாம் எதிர்நோக்குவது அதுதான் உண்மையான தபஸ். ఆ ప్రేమకు ఎదురు తిరగటమే తపస్సు. அந்த பிரேமையை நாம் அவரிடமிருந்து பெறுவதுதான் தபஸின் பலன். కాబట్టి తపస్సుకు తమస్సుకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. தபஸுக்கும் தமசுக்கும் உள்ள வித்தியாசத்தை நாம் உணர வேண்டும். నిరంతరం కూడా సర్వదా సర్వకాలేషు సర్వత్రా ఆ ప్రేమ చింతనాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. எப்பொழுதும் எல்லா இடத்திலும் எந்த காலத்திலும் அந்த பிரேம தத்துவமே நிறைந்திருக்கிறது. ఒకటి నాది ఒకటి భగవంతుడి అనేటువంటి భేదభావమును మనం దూరం చేసుకోవాలి. ஒன்று எனது ஒன்று பகவானது என்ற வேறுபாடே இருக்கக்கூடாது. దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా అందరి ఎందుకు ఒక ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. எல்லோரிடமும் அந்த பிரேமத்தை ஒன்றை நன்றாக, అందరూ భగవంతుని బిడ్డలే, எல்லோரும் பகவானின் பிள்ளைகள். ఎన్ని వేదములు, ఎన్ని శాస్త్రములు, ఎన్ని ఇతిహాసములు, ఎన్ని పురాణములు చదివినప్పటికీ అందులో ఉండినటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే. எவ்வளவு இதிகாசங்கள் புராணங்கள் சாஸ்திரம் படித்தாலும் அதில் இருப்பது ஏகத்துவம் என்பது ஒன்றே. ఏదో భగవంతుడు వైకుంఠవాసి అంటుంటారు, பகவானை வைகுண்டவாசி என்கிறோம். భగవంతుడు స్వర్గవాసి అంటుంటారు, சொர்க்கவாசி என்று சொல்கிறோம். భగవంతుడు కైలాసవాసి అంటుంటారు, கைலாசத்தில் இருக்கிறார். ఇంకా భగవంతుడు తిరుపతి వాసి అంటుంటారు, திருப்பதி வாசி என்று சொல்கிறோம். ఇంకా బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ అన్ని వాసులు అని అంటుంటారు. பக்தி வாசி என்று அநேக இடங்களில் சொல்லிக் கொண்டிருக்கிறோம். కానీ ఇవన్నీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రమే. இவை எல்லாம் கேர் ஆஃப் அட்ரஸ், முகவரி கொடுப்பதில் கேர் ஆஃப் இன்னாரின். భగవంతుని ప్రేమనే భగవంతుని యొక్క నిలయం, தேகமே அவருடைய நிலையம். ఎక్కడ పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు నిలిచి ఉంటాడు. எங்கு பரிபூர்ணமான அன்பு இருக்கிறதோ அங்கு பகவான் இருப்பார். కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. இப்படிப்பட்ட பிரேமை தத்துவத்தை தான் நாம் வளர்த்துக் கொள்ள வேண்டும். నీ పదవుల కోసం కానీ, నీ ధనం కోసం కానీ, నీ విద్య కోసం కానీ, నీ పాండిత్యం కోసం కానీ భగవంతుడు ఏమాత్రం కూడా నీ అరువు రాకడు. உன்னுடைய கல்விக்காகவோ உன்னுடைய தனத்திற்காகவோ செல்வத்திற்காகவோ பகவான் ஒரு நாளும் இணங்க மாட்டார். కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా కేవలం భగవంతుని ప్రేమించి 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 ఆ భగవత్ అనుగ్రహానికి పాత్రలయ్యారు. பெரிய மகனீயர்கள் எல்லோரும் பகவானிடம் அன்பு செலுத்தி செலுத்தி பகவானின் அருளை பெற்றார்கள். దేహాన్ని కూడా విసర్జించారు, தேகத்தை பற்றிய கவலையை விட்டுவிட்டார்கள். కనుకనే ఆ విధమైన త్యాగం మనం చేయకపోయినప్పటికీ నిత్య జీవితంలో మనం అనుసరించేటువంటి ప్రతి కర్మను కూడా భగవత్ ప్రీత్యార్థం అనుకుంటే చాలు. ஆகவே நித்திய நாம் அன்றாட வாழ்க்கையில் செய்யும் ஒன்றென்றையும் பகவானின் பிரீதியாக எல்லாவற்றையும் அர்ப்பணிக்க வேண்டும். కనుక ఈనాడు వేదాంతములు అనేటువంటి పదముల కంటే కూడా అర్థమే లేకుండా పోతుండాలి. வேதாந்தம் என்ற பதத்திற்கு கூட அர்த்தமில்லாமல் செய்து விடுகிறார்கள். ఈనాడు లోకములో ఉపన్యాసముల వల్ల హృదయాలు వేడెక్కిపోతున్నాయి. இப்பொழுது உபன்யாசங்களில் கூட இதயத்தை தொடுவதாக இல்லை. వేదాంతాల వల్ల మనసు విసిగెత్తిపోతుండాలి. வேதாந்தத்தினால் மனசு கலக்கமடைந்து விடுகிறது. కనుక మానవునికి అశాంతి అనేటువంటి అభివృద్ధి అవుతుండాలి. ஆகையால் மனிதனுக்கு అశాంతి, అதாவது కారణం ఏంటంటే శుష్క వేదాంత బహిర్గతమే కానీ అందులో సత్యము శీలతత్వములు ఏమాత్రం కూడా ఉంటుండవు. அதில் வேதாந்தம் என்று சொல்லிக் கொள்கிறார்கள், ஆனால் சத்தியமே இருக்காது. కనుక సద్గుణములు ఉంటుండాలి. సద్గుణం என்பது ముఖ్యமாக வேண்டும், నற்குணம். మీరు వేదాంతులు కాకపోయినప్పటికీ దాంతులు కాండి, అదే చాలు. வேதாந்திகள் இல்லாவிட்டாலும் தாந்துலாக இருக்க வேண்டும், அதாவது ఇంద్రియ నిగ్రహము. முதலில் இந்திரிய நிகிரகம், దృష్టిని అరికట్టుకోండి, முதல் புலன்களை శ్రవణాన్ని అరికట్టుకోండి, ஆசைகளை మాటలను అరికట్టుకోండి, కోరికகளை అడక வேண்டும். ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క ప్రోద్బలాన్ని కొంతవరకు మనము సాధన చేస్తూ వస్తే ఇంతకంటే ఇంత పెద్ద సాధన లేదు. இந்த புலன்களின் நாட்டங்களை அடக்கி அடக்கி அந்த சாதனையில் ஈடுபட்டு வந்தால் கொஞ்சம் no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. ఈ 5 ఇంద్రియములను కూడా సరైన మార్గంలో మనం పెట్టుకుంటే ఇంతకంటే మనం చేయవలసిన సాధన లేదు. நல்லவற்றையே பார்க்க வேண்டும், தீயவற்றை பார்க்க கூடாது. நல்லவற்றையே கேட்க வேண்டும், தீயவற்றை கேட்க கூடாது. நல்லதையே பேச வேண்டும், தீய கூடாது. చెడ్డ పనులు, చూసేది చెడ్డ విషయాలు, వినేది చెడ్డ విషయాలు, అంతా చెడ్డవే చూసుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీ హృదయం కూడా చెడ్డగా మారిపోతుంది. பிரம்மவித் பிரம்மைவே பவதி என்றது போல் நீங்கள் தீய குணங்களையே வளர்த்துக் கொண்டிருந்தால் தீய உணர்வுகளே உங்களிடத்தில் அமைந்து நீங்கள் கேமரா லென்ஸ் ఏ వైపుని తిప్పి స్విచ్ చేస్తే ఆ బొమ్మ వచ్చి దాంట్లో చేరిపోతుంది. நீங்கள் எப்படி பார்த்து அதை சுவிட்ச் போடுகளோ அது மாதிரி தான் வந்து உங்களுக்கு சேரும். అదే రీతి నీవు చెడ్డ విషయంలో పైన నీవు చింతిస్తుంటే ఆ చెడ్డ విషయం నీ యొక్క హృదయం అనే ప్లేట్లో బుద్ధిస్తుంది. தீய குணங்கள் சுவிட்ச் போட்டால் தீயதுதான் வரும்.
కనుక చెడ్డ దీన్ని మనం ఏమాత్రం కూడా తలంచకూడదు. தீயவற்றை நாம் நினைக்கவே கூடாது. కనుక భక్తి అంటే కొన్ని విధమైన సద్గుణాలను మనం పోషించుకోవాలి. பக்தி என்றால் நற்குணங்களை வளர்க்க வேண்டும். కనుక భక్తి అనేటువంటి దాంట్లో ఒక త్యాగం కూడా అవసరం. பக்தியுடன் தியாகமும் முக்கியமானது. స్వార్థాన్ని దూరం చేసుకోండి. சுயநலத்தை அறவே அகற்ற வேண்டும். ఎవరిని ప్రేమించినా కన్నా ఇతనితో నాకేం లాభిస్తుంది, ఇతనితో ఏం నాకు లాభము అని స్వప్రయోజనాన్ని మనం యోచించకూడదు. ఎవరైనా நேசித்தால் இவரால் நமக்கு ஏதான லாபம் உண்டா என்ற யோஜனையுடன் தான் நேசிக்க ஆரம்பிக்கும். మానవుల్లో ఉండినటువంటి 2 గుణములు మాత్రమే మనం చక్కగా తీర్చిదిద్దుకోవాలి. 2 குணங்களை நாம் முக்கியமாக கவனிக்க வேண்டும். ప్రేమ స్వరూపులారా, ఇతరులు మనకు చేసినటువంటి యొక్క చెడ్డను మనం మర్చిపోవాలి. பிறர் நமக்கு செய்த தீயவைகளை மறந்துவிட வேண்டும். మనము ఇతరులకు చేసిన మంచిని కూడా మర్చిపోవాలి. நாம் பிறருக்கு செய்த நன்மைகளையும் மறந்துவிட வேண்டும். అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. அப்பொழுதுதான் மனதில் அமைதி ஏற்படும். ఇతరులు మనకు చేసిన చెడ్డనే మనం చింతిస్తుంటే వాళ్ళకి తిరిగి ప్రతిఫలం చెడ్డ చేయాలని దుస్సంకల్పం వస్తుంది. பிறர் நமக்கு செய்த தீங்கியை நினைத்துக் கொண்டிருந்தால் அவர்களுக்கு நாம் எப்படி திருப்பி அவர்களை ఇతరులకు మనం మంచి చేసినప్పుడు దాన్ని కలుసుకుంటుంటే అతని నుంచి ప్రతిఫలం రాలేదే నాకు అని ఆశిస్తుంటాడు. அவையால் வஞ்சம் தீர்க்கும் மனப்பான்மை இருக்கக்கூடாது. దీనిని మనం ఏమాత్రం కూడా ఆశించకూడదు. இந்த மாதிரியான நிலையில் நாம் இருக்கக்கூடாது. ఆ విధమైనటువంటి యొక్క మరపు చేతనే ఎరుక అనేటువంటి ఆత్మతత్వం మనకు అభివృద్ధి అవుతుంది. அப்படி இருந்தால் தான் ஆத்ம தத்துவம் வளர்வதற்கு இடம் உண்டு. కేవలము జపములు, ధ్యానములు, యోగములు ఇవన్నీ చేయటం అనేటువంటిది కాలాన్ని వ్యర్థం చేసేటువంటి అవుతాం. அப்படி இருந்தால் ஜபம், தியானம் இவையெல்லாம் செய்து ஒன்றும் చేయకూడదని నేను చెప్పను. కానీ మంచి గుణములే పెట్టుకుంటే అన్ని జపముల యొక్క సారము, అన్ని తపముల యొక్క సారము ఆ గుణముల్లోనే ఉంటుండాలి. ஜபம் தபம் செய்ய வேண்டாம் என்று சொல்ல மாட்டேன். ஆனால் அதை செய்யும் பொழுது நற்குணங்களே வளர்த்துக் கொள்ள வேண்டும். కర్మోపాసన జ్ఞానం అనేటువంటి దాన్ని మూడింటి యొక్క సారం కూడా ఒక్క ప్రేమతత్వం నందే ఉంటుండాలి. எல்லாவற்றிலையும் சிறந்தது இந்த பிரேம தத்துவம் ஒன்றே. ప్రేమకు ఇంత ఇచ్చి అనేటువంటి చెప్పడానికి వీలే లేదు. அதில் அது இல்லாத நன்மை எதுவுமே இல்லை. ఈ బట్టకు ఒక వెల ఉంటుండాలి. బట్టకు వెల, கைகுட்டைக்கு ஒரு விலை. ప్రపంచంలో ఏ వస్తువుకైనా కూడా ఆ వస్తువుకు తగినంత వెల ఉంటుండాలి. ஒவ்வொரு வஸ்துவுக்கும் ஒரு விலை இருக்கிறது. ఆ యొక్క వెలను ఇచ్చి ఆ వస్తువును మనం పొందుతుంటాం. அந்த விலையை கொடுத்து, பணத்தை கொடுத்து நாம் அந்த வஸ்துவை வாங்கிக் கொள்கிறோம். అప్పుడు వస్తువు గొప్పనా, ధనం గొప్పనా? அப்பொழுது அந்த வஸ்து பெரிதா, இந்த பணம் பெரியதா? మనం డబ్బు ఇవ్వటం చేతనే వస్తువు మనకు లభిస్తుండాలి. நாம் பணத்தை கொடுப்பதால் தான் அந்த பொருள் நமக்கு கிடைக்கிறது. డబ్బే ఇవ్వకపోతే మనకు వస్తువు లభించదు. அந்த பணம் கொடுக்காவிட்டால் பொருள் வராது. కనుకనే భగవంతుని నామమే ధనము, భగవంతుని రూపమే వస్తువు. ఈ నామం అనేటువంటి ధనాన్ని మనం సంపాదించుకుంటే ఈ భగవంతుడు అనేటువంటి వస్తువుని ఎప్పుడైనా కొనవచ్చు. பகவானின் நாமம் தான் பொருள், பகவானின் ரூபம் தான் பணம். இரண்டும் அந்த தெய்வத்தினுடையது. பகவானின் உருவம் பொருள், நாமம் தனம், பெயர் தனம், உருவம் பொருள். కనుక నామధనాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే దైవాన్ని ఎక్కడ ఉండినా కానీ మనం పట్టేసేది. இவை இரண்டும் நான் அனுசரித்து வந்தால் தெய்வத்தை எப்படியும் பிடித்து விடலாம். ఇప్పుడు చూడండి, ఇంతమంది లోపల ఏదో పలాని వాడి పేరని నేను చెప్పేటప్పటికి ఇంతమందిలో కూడా ఒక్కరు లేచేసేస్తారు. இப்பொழுது இந்த பெரும் கூட்டத்தில் யாரையாவது பெயர் சொல்லி கூப்பிட்டால் அவர் எழுந்திருப்பார், ஒருவர் எழுந்திருப்பார். కానీ గుర్తులేని తీసుకుంటే వారు ఎవరో ఏమో కనిపించుకోవడానికి వీలు కాదు. ஆனால் நமக்கு அடையாளம் தெரியாவிட்டால் அவர் யார் என்ன என்று தெரியாது. కనుక నామమే రూపాన్ని చూపిస్తుంది. ஆகவே அந்த பெயர் தான் அந்த உருவத்தை நமக்கு காட்டி. కనుకనే కలియుగంలో హరే నామ హరే నామ హరే నామ ఇది కేవలం కలవు నాస్యేవ 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 తెలియదా. నామస్మరణ కంటే, నామం కంటే அதிகమైనటువంటి జగత్తులో ఒక్కటి కూడా లేదు. இந்த நாமஸ்மரணையிடம் மேலான சாதனை உலகத்தில் வேறு எதுவும் இல்லை. చూడండి, ఒక చిన్న உதாரணம் இதற்கு. ఇది టంబ్లర్ అని పేరు. இது ஒரு டம்ளர். టంబ్లర్ అనేటువంటి పేరుకు ఇది రూపము. டம்ளர் என்ற பெயருக்கு இது உருவம். ఈ నామముకు ఇది రూపము. அந்த பெயருக்கு இது உருவம். కానీ రూపం మాత్రమే చూసి నామమే తెలియకుండా పోతే, இந்த ரூபத்தை மாற்றம் பார்த்து பெயர் தெரியாவிட்டால், కనుకనే మొత్తం నామమే ఉంటుంటే నా ఎంత టంబ్లర్ ఎక్కడ అని దాన్ని వెతకవచ్చు. நாமம் தெரிந்தால் டம்ளர் எங்கே என்று கேட்கலாம். కనుక నామాన్ని ప్రధానంగా తీసుకోవాలి. నామమే ముఖ్యం. నామం అంటే ఇతరులకు పెట్టే నామం కాదు, అది మోసం కాదు. భగవంతుని నామం, இதற்கு போடும் நாமம் அது அர்த்தமில்லை. தெய்வத்தின் நாமத்தை குறித்து ఈనాటి భక్తులందరూ అదే చాలా వరకు చేస్తున్నారు. ஆனால் இன்று பக்தர்கள் எல்லாம் அந்த நாமம் போடுவதுதான் செய்து கொண்டிருக்கிறார்கள். సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల కంటే నామం పెట్టేస్తున్నారు. சமுதாயத்தில் உள்ளவர்களுக்கு நாமம் போட்டு விடுகிறார்கள். కాదు, సహాయం చేయాలి. సహాయం செய்ய வேண்டும், அதுதான் முக்கியம். కేవలం నేను నా వారనేటువంటి యొక్క సంకుచితమైన మార్గం వరకే మనం ప్రయాణం చేయకూడదు.
நான் எனது என்ற அந்த குறுகிய మార్గத்தில் పంచభూతములు ఏ విధంగా ప్రపంచానికి సమానంగా సంచరిస్తున్నాయో అదే రీతిగా మన ప్రేమను కూడా సమాజంలో సర్వత్రా కూడా వ్యాపింప చేయాలి. நமது அன்பினால் இந்த சமுதாயத்தை மொத்தம் ஒன்றாக பாவிக்கும் ஒரு உணர்வு நமக்கு. கூட்டி பேதைனா கோட்டீஸ்வரனுக்கైనా కానీ గాలి అవసరమే. கோடீஸ்வரனா இருந்தாலும் சரி, ஏழையா இருந்தாலும் சரி, அவனுக்கு உணவு அவசியம். கூட்டி பேதைனா கோட்டீஸ்வரனுக்கైనా కానీ నీరు అవసరమే. உணவு நீரும் வேண்டும். అదే రీతిగా కోటి పేదకైనా కోటీశ్వరికైనా దేహంలో ఒక పుష్టం అవసరమే. ఏழையா இருந்தாலும் பணக்காரனா இருந்தாலும் இந்த కనుక పంచభూతములు కూడా ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి. இப்படி உலகம் எங்கும் வியாபித்திருக்கிறது. అదే రీతిగానే ప్రేమ అనే భగవతత్వం కూడా సర్వత్రా వ్యాపించిపోవాలి. அப்படியே ప్రేமை என்று దైవ తత్వத்தை భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ఇలాంటి సమత్వాన్ని ఆశించి ప్రవర్తిస్తూ ఉండేటువంటి వారు. பெரியோர்கள் எல்லாம் இந்த சமத்துவ நிலையே ஆசிரியத்து வந்து భారతీయులు చెట్టును పూజిస్తారు, சில செடிகளை பூஜிக்கிறார்கள், తులసిని పూజిస్తారు, துளசி செடியை பூஜிக்கிறார்கள், అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తారు, அஸ்வத்த மரத்தை பூஜிக்கிறார்கள், పామును పూజిస్తారు, கல்லை பூஜிக்கிறார்கள், నెమల్ని పూజిస్తారు, సింహాన్ని పూజిస్తారు, పులిని పూజిస్తారు. புலி, சிம்மம் போன்ற மிருகங்களை. దీనిలో ఉండేటువంటి అంతరాక్షం ఏమిటి? భారతీయులు బుద్ధి లేక కాదు, இவைகளுக்கு உள்ளர்த்தம் உள்ளது. புத்தி இல்லாமல் இவர்கள் இதை செய்யவில்லை என்பதை நீங்கள் అన్నింటి యందు దైవత్వం ఉన్నదనేటువంటి సమత్వాన్ని నిరూపిస్తూ వచ్చారు. எல்லா உயிரினங்களும் அந்த தெய்வத்துவம் இருக்கிறது என்கின்ற உண்மையை உலகுக்கு உணர்த்துவதுதான் ఈశావాస్యం ఇదం సర్వం, ஈசாவாஸ்யம் இதம் சொல்ற వాసుదేవ సర్వం ఇదం, எல்லாம் வாசுதேவ சர்வம், எல்லாம் தெய்வத்துவம் என்பதை இது உணர்த்துகிறது. కనుకనే ఆ ప్రేమ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని తనకు మాత్రమే కాకుండా సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నించాలి. தெய்வம் நமக்கு கொடுத்துள்ள அந்த பிரேம தத்துவத்தை நம்மிடம் மாத்திரம் வைத்துக் கொள்ளாமல் எல்லோருக்கும் సర్వత్రా ఉండేటువంటి భగవంతుడు ఈ పుష్పంలో లేడా? எல்லாவற்றிலும் இருக்கும் இறைவன் இந்த புஷ்பத்தில் கூட தான் இருக்கிறார். కనుకనే సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనేది ఉపనిషత్తు. எல்லா ஜீவராசிகளையும் நமஸ்காரம் செய்வது அந்த கேசவனுக்கு போகிறது என்கிறோம். అదే కాదు, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. அதே மாதிரி எல்லா உயிரினங்களையும் நாம் அவமதித்தால், நிந்தித்தால் அதுவும் ఎవరిని సూచించినప్పటికీ భగవంతుడికే పోయి చేరుతుంది. நீங்கள் நிந்தனை செய்தாலும் அதுவும் தெய்வத்துக்கு தான் போகும். కనుక అతి జాగ్రత్తగా ఉండాలి. அதனால் ஜாக்கிரதையாக ఎవరిని మనం దూషించకూడదు, எவரையும் தூஷிக்க கூடாது, ఎవరిని మనం పరిహాసం చేయకూడదు, எவரையும் பரியாசம் செய்யக்கூடாது. నీకు తగినటువంటి గౌరవాన్ని నీవు అందించడానికి చూసుకో. உனக்கு உள்ள கௌரவத்தை நீ காப்பாற்றிக் கொள்ள. కానీ ఈనాటి మానవుడు తననందరూ గౌరవించాలి, ஆனால் இன்று தன்னை எல்லோரும் తనను అందరూ ప్రేమించాలి, எல்லோரும் தன்னை விரும்ப வேண்டும் என்று, కానీ తాను మాత్రం ఎవరిని గౌరవించదు. ஆனால் தான் மாத்திரம் யாரையும் கௌரவிக்க மாட்டார் என்று சொல்கிறார். ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. இது ஒன் வே டிராக்கிங், ஒரு வழி சாலையாக இருக்கிறது. கிவ் அண்ட் டேக் இருக்கிறது, ఆశించడం అహంకార లక్షణాలు. இது అహంకారத்தின் உருவமே. ఇది అవలక్షణాలు, இது அவலட்சணம் என்று சொல்ல வேண்டும். ఇది మానవుల్లో ఉండవలసింది కాదు. இம்மாதிரியான தன்மை மனிதர்களுக்கு ఆధ్యాత్మికం అంటే మొట్టమొదటి మీరు కనుక్కోవాల్సినటువంటిది అందరి యందు దైవం ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. முதலில் நீங்க தெரிந்து கொள்ள வேண்டியது எல்லோரிடத்திலும் தெய்வம் இருக்கிறது என்பதை. ఈనాడు మనం నవ్వుతూ చేసినటువంటి కర్మను రేపటి ఏడుస్తూ అనుభవించాలి. நாம் இன்று சிரித்துக் கொண்டே செய்யும் துஷ்கர்மங்கள் நாளை நம்மை அழ வைத்து நமக்கு பலனை கொடுக்கும். ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిది, పరిశుద్ధమైన అద్దం వంటిది. இந்த பிரபஞ்சமே ஒரு கண்ணாடி, முகம் பார்க்கும் கண்ணாடி போன்றது. నీవు అద్దం ముందు పోయి నీవు ఏ విధంగా నీవు దండిస్తే ఆ ప్రతిబింబం నిన్నట్టే దండిస్తుండాలి. நீ அந்த கண்ணாடி முன்னின்று எப்படி நீ தண்டித்தாலும் அதே மாதிரிதான் அது பிரதிபிம்பம் காட்டும். నీవు అద్దం ముందు పోయి నమస్కారం అంటే నీ నమస్కారం నీకు వాపిస్తుండాలి. கண்ணாடி முன் நின்று கொண்டு நீ நமஸ்காரம் செய்தால் அதுவும் நமஸ்காரம் தான் பிரதிபலிக்கும். కనుకనే ఈ ప్రపంచం లోపల మనం చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్నే ఇస్తుంది. ஆகவே தீய செய்கைகள் செய்தால் உனக்கு మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్నే ఇస్తుంది. நல்ல பலன், நல்லது செய்தால் நல்ல பலன் கிடைக்கும். కనుకనే మనం మంచి కార్యంలో మనం ప్రవేశించాలి. ஆகவே நல்ல காரியங்கள் செய்வதிலே நாம் ஈடுபட வேண்டும். ఈ సమర్థమైనటువంటి ప్రేమతత్వం లోపలనే ఈ యొక్క పవిత్రత ఉంటుండాలి. இந்த சமத்துவம் என்ற பிரேமை தத்துவத்தில் தான் இந்த தூய்மை இருக்கிறது. కనుక మొట్టమొదట మనం ఈనాడు అత్యవసరమైనటువంటి ప్రపంచానికి ప్రేమనే. இப்பொழுது நமக்கு முக்கியமானது என்று ప్రేమ లేకపోవటం వల్లనే దానవత్వం అభివృద్ధి అవుతుండాలి. இந்த பிரேமை இல்லாததனால் தான் மிருகத்தன்மை, పశుత్వం నుంచి మానవత్వం నుంచి దివ్యత్వానికి మనం ప్రయాణం చేయాలి. மிருகத்தன்மையிலிருந்து மனிதத்தன்மை, மனிதத்தன்மையிலிருந்து தெய்வத்தன்மைக்கு நாம் போக வேண்டும். కానీ ఈనాడు కేవలం మనిషత్వం అని దానవత్వంలోకి బయలుదేరుతున్నాం. இப்பொழுது మనిషత్వం இல்லாமல் நாம் கீழே மிருகத்தன்மைக்கு రివర్స్ అవుతుంది, కానీ ముందు పోవటం కాదు. நாம் பின்னோக்கி செல்கிறோமே முன்னோக்கி మనం వెనుకపోతున్నాం, ఇంకా பின்தங்கி விடுகிறோம்.
ఇది మానవుని యొక్క లక్షణం కాదు. இது மனிதர்களுக்கு நல்ல லட்சணம் அல்ல. దివ్యాత్మ స్వరూపులారా, ఏదైనప్పటికీ ఈ ప్రపంచంలో అంతా చెదించిపోయేటువంటిది, నశించిపోయేటువంటిది. దివ్యాత్మ స్వరూపిகளே, இந்த பிரபஞ்சம் மொத்தமும் அழியக்கூடியதுதான். అంతా పాసింగ్ క్లౌడ్స్, ఒక్కటి కూడా పర్మనెంట్ లేదు. எல்லாம் ஓடும் மேகங்கள் போன்றவையே. ఇలాంటి స్థితి లోపల నిత్య సత్యమైనటువంటి యొక్క దైవ చింతనే తప్పి మనం నిత్య చింతన పెట్టుకుంటే మనకు వచ్చిన లాభం ఏంటి? இதில் நித்திய சத்தியமா இருக்கக்கூடியது தெய்வத்துவம் ஒன்றே. మన నాన్నలు, మన తాతలు, ముత్తాతలంతా నేను ఉన్నారా? இப்பொழுது இருக்கிறவர்கள் எல்லாம் நம்முடைய பந்துக்கள் நாளைக்கு இருப்பாங்க. మనము అంటే కొంతకాలానికి మనం పోతుంటాం. நாமும் ஒரு காலம் போக வேண்டியதுதான். ఎవ్వరూ ఇక్కడ బాధితో స్థిరంగా ఎవరమే நிலையாக பூமியில் இருக்க முடியாது. కానీ అన్ని కదిలిపోతుంది. మనం చేసినటువంటి ఆదర్శం మాత్రం నిలిచిపోతుంది. எல்லாம் அழிந்துவிடும். ஆனால் நாம் செய்யும் நல்ல காரியங்கள் மாற்றம் అదే శాశ్వతము, அதுதான் சாஸ்திரம், అదే సత్యము, அதுதான் అదే నిత్యము, அதுதான் అదే సుందరం, நிலையானது. ఇలాంటి దాన్ని మనం ఆశించాలి, அழகானது. அதைதான் நாம் ஆசிரிக்க வேண்டும். కనుక భక్తి అంటే పూజలు చేసుకోండి, ధ్యానం చేసుకోండి, భజన చేసుకోండి, కానీ హృదయ పరివర్తనే దీనిలో ప్రధానమైనటువంటి అంతరార్థం. பக்தி என்றால் பூஜை பஜனைகள் எல்லாம் செய்யலாம். ஆனால் కర్మ, మనం చేసే సర్వ సాధనలు కర్మ యొక్క చిత్తశుద్ధిని మాత్రమే చేస్తుంది. சித்தசுத்தி தான் முக்கியமாக வேண்டும். ஆயால் சித்தசுத்தியுடன் எல்லாவற்றையும் செய்ய வேண்டும். తిరుగుతుండే అలవాటు చెప్పారు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి, పూజ చేయదని అన్నాడు. నేను నీ చిత్తశుద్ధిగా చేస్తున్నా అన్నాడు. అప్పుడే అనుగ్రహించాడు. சித்தசுத்தியுடன் செய்கிறேன் என்று சொன்ன உடனே பகவான் அவரை அனுகிரகித்தார். కనుక ఈ విధమైన దీంతో చిత్తశుద్ధి కలిగించుకోవాలి. ஆகையால் மன தூய்மை, சித்தசுத்தி நம் చిత్తమంతా మహా మాలిన్యమైపోయింది. இப்பொழுது நம்முடைய சித்தம் அவ்வளவு நன்றாக. మెడ్రాస్ పట్టణంలో డ్రైనేజ్ కాలమైనా శుద్ధంగా ఉంటాదేమో కానీ మన హృదయాలు అంత శుద్ధంగా లేదు. மெட்ராஸில் இருக்கிற சாக்கடை கூட கொஞ்சம் சுத்தமா இருக்கும். ஆனால் நமது மனது அந்த சுத்தம் అంతా కూడా కేవలం దైవ పూజ మానిపోయింది, దేహ పూజలు ఎక్కువైపోయినాయి. தெய்வ பூஜையை விட்டு தேகத்திற்கு தான் ஜாஸ்தி பூஜை செய்கிறார்கள். కొత్త కొత్త సోపులంతా వేసుకుంటాం, కొత్త కొత్త పౌడర్లంతా వేసుకుంటాం, కొత్త కొత్త స్లోలంతా వేసుకుంటాం. ఈ దేహానికి ఎంత చేసినా దైవం ఇచ్చిన రంగు మాత్రం మార్చుకోలేదు. புதிய புதிய சோப்புகள் போட்டுக் கொள்ளலாம், புதிய புதிய பவுடர்கள் பூசிக்கொள்ளலாம். தேகத்திற்கு என்ன லட்சம் செய்தாலும் தெய்வம் அளித்த அந்த தேகம் அப்படித்தான் இருக்கும். కనుక ఇవన్నీ కేవలం భ్రాంతితో కట్టేటువంటి యొక్క బంధనాలు. இதெல்லாம் மதிமயக்கம் காரணம். నీ యొక్క హృదయాన్ని చక్కగా తీర్చిదిద్దుకో, ஹிருதயத்தை பரிசுத்தமாக வைத்துக் கொள்ள. నీ చిత్తం లోపల ఎట్టి మాలిన్యము లేకుండా చూసుకో. அந்த மனத்தில் எந்த விதமான தீய உணர்வுகளுக்கு చోటు ఇవ్వకుండా చూసుకో. எந்த தீய உணர்வுகளுக்கும் இடம் கொடுக்க கூடாது. అదే మనకు గొప్ప ఘనత, அதுதான் பெரிய சாதனை. అదే భగవంతుడు ఇచ్చినటువంటి బిరుదు. సున్మత్విస్తే అమృతస్య పుత్ర. నాయన నీవు అమృత పుత్రుడురా, నీవు అమృత పుత్రుడు కాదు అని చెప్తుంటారు. நீங்கள் எல்லாம் அமிர்த புத்திரர்கள். ஆகையால் அந்த நல்ல தூய்மையான மனத்தை நீங்கள் நன்றாக பரிபாலிக்க வேண்டும். రెండు వ్యక్తులు ఉంటున్నాయి, రెండు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు, இருவர்கள் இருக்கிறார்கள். ఒకడు గొప్పవాడు, ఒకడు మంచివాడు. ஒருவர் பெரியவர், ஒருவர் நல்லவர். ఈ గొప్పవాడు ఏమైపోతుందంటే ప్రజలందరినీ ఆకర్షిస్తాడు. இந்த பெரியவர் என்ன பண்ணுவார் என்றால் பிரஜைகளை எல்லாம் அவர் பக்கம். మంచివాడు ప్రజల్లో ఆవేశిస్తాడు. இவர் நல்லவராக இருப்பவர் அந்த சமுதாயத்தை அவர்களை அனுசரித்து போவார். ఈ మంచివాడు దేవుని సన్నిధికి పోతాడు, దేవుని సన్నిధికి. இப்படி நல்லவராக இருக்கிறவர் கடவுளிடம் செல்கிறார். ఒక గొప్పవాడు ఏం చేస్తాడు, ప్రజల యొక్క దీంట్లో పోతాడు. ஆனால் அந்த பெரியவர் என்று சொல்லிக்கொள்ள அவர் அந்த நிலைக்கு போவார். ఆ పేరు ప్రతిష్టనే రజోగుణము, அதுதான் ரஜோகுணம். ఈ మంచి పనులు చేసేటువంటి ఒక తత్వమే సాత్విక గుణం. இந்த நல்லவர் செய்வதுதான் சாத்வீகம். ఈ సాత్వికమైనటువంటి దానిని మనం అభివృద్ధి పరచుకోవాలి. இந்த சத்துவ குணத்தை நாம் வளர்த்துக் கொள்ள வேண்டும். కనుకనే ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కటి కూడా సాత్వికాన్ని భగవంతుడు ఆకర్షిస్తాడు. ప్రపంచத்தில் எல்லாவற்றையும் சாத்வீகமாக இருந்தால் தான் அது தெய்வத்திற்கு. రాముడు జీవితం లోపల 3 రకమైనటువంటి సన్నివేశాలు జరిగినాయి. రాముని యొక్క జీవితం, ராமனின் வாழ்க்கையில் 3 விதமான நிகழ்ச்சிகள் நடந்தன. ముగ్గురు స్త్రీలు అతన్ని కొంతవరకు అటకా ఇచ్చారు. மூவர்கள் அவருக்கு எதிராக இருந்தார்கள். మొట్టమొదట శూర్పణఖ. முதலில் சூர்பனகை. శూర్పణఖ వచ్చేటప్పటికే, శూర్పణఖ కాదు తాటకి. మొట్టమొదటి బాల్యంలోనే తాటకి అడ్డం వచ్చింది స్త్రీ. బాల్య స్వరూపే அவர் తాటకి వధం செய்து விட்டார். ఈ తాటకి వచ్చేటప్పటికి చక్కగా ఆయనను హతమార్చాడు. அவள் தூக்கே வந்ததால் அவளை தடுத்து அவளை అందులో మిథిలాపురంకు పోతుంటే అహల్య వచ్చింది. మిథిలాపురికి செல்லும் வழியில் అహల్యై தோன்றினார். ఆమెకు బుద్ధి చెప్పి ఆమెను తన భర్తతో చేర్చాడు. அவளுக்கு புத்தி சொல்லி பக்தரையாக ஏற்றுக்கொண்டார். మిథిలాపురంలో సీత అడ్డం వచ్చింది. మిథిలాపురిயில் సీతాదేవి సీతను తానే స్వీకరించాడు. సీతயை தானே స్వీకరించుకున్నాడు. కనుక తాటకి తమో గుణము,
தாடகை தமோ ఆ குணத்துக்கு తమో గుణాన్ని పూర్తి సంహరించాడు. அயால் அதுக்கு அறவே அழித்து விட்டார். అహల్య రజోగుణము, அகல்யா ரஜோகுணத்தை ఆమె తప్పును ఒప్పించి పతితో చేర్చి వచ్చాడు. ரஜோகுணத்தை திருத்தி அமைத்து நல்ல வழியில் திருப்பி விட்டார். శుద్ధ సాత్వికమైనటువంటి సీతను కాబట్టి తన్నే స్వీకరించాడు. சுத்த சாத்தியமான சீதாதேவியை தானே கிரகித்துக் கொண்டார். కనుక భగవంతుడు ఎప్పుడు కూడా సాత్వికాన్ని ఆకర్షిస్తాడు, సాత్వికాన్ని ఆనందిస్తాడు, సాత్వికాన్ని ఆదేశిస్తాడు. தெய்வம் எப்பொழுதும் சாத்வீகத்தை தான் ஆதரித்து அவரிடம் அணைத்துக் கொள்ளும். కనుకనే భగవంతుడికి ఏది ప్రీతి అంటే సాత్వికమే ప్రీతి. தெய்வத்திற்கு பிரீதியானது ఆ சாத்வீகம். సాత్వికం ఏంటంటే ప్రేమనే, சாத்வீகம் దానిలో ద్వేషమే లేదు. பிரேமையில் எந்த விதமான அப்பழுக்கு అతి கிடையாது. ద్వేషరహితమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, ఆడంబర రహితమైనటువంటి ఆ ప్రేమ తత్వమే నిజమైన భగవత్ స్వరూపం. ద్వేஷம், வெறுப்பு, சுயநலம் இது எல்லாம் இல்லாதது பிரேமை ஒன்றே. కనుక మనం చేసేటువంటి సాధనలంతా కూడా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవటమే. நாம் செய்யும் சாதனை எல்லாம் பகவானுக்கு நன்றி தெரிவிக்கும் வழியிலேயே செய்கிறோம். శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం, ఈ నవవిధమైన మార్గములు కూడాను భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవటమే. சிரவணம், கீர்த்தனம், ஸ்மரணம், பாதசேவனம், அர்ச்சனம், வந்தனம், தாஸ்யம், சக்கியம், ஆத்ம நிவேதனம் என்ற இந்த శ్రవణం, పరీక్షిత్ మహారాజు స్మరణ భగవంతుడా నాకు తగినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చావు, మంచి గుణమునిచ్చావు, కానీ ఏదో నా దుష్టభావం చేత నాకు ఈ విధంగా మహర్షులే నాకు శాపం ఇచ్చారు. ఆ శాపం కూడా 7 దినములు. ఈ 7 దినములు కూడాను ఒక్క క్షణమైనా వ్యర్థం చేయకుండా నీవిచ్చినటువంటి ఈ నరజన్మాన్ని సార్థకంగా గావించుకోవాలని 7 దినములు కూడాను భాగవతాన్ని విన్నాడు. అది కృతజ్ఞత కోసం. பரீட்சித்து ஒரு ரிஷியின் சாபத்திற்கு உட்பட்டு 7 நாட்களில் மரணமடைய வேண்டும் என்ற இந்த நிலையில் அந்த 7 நாட்களையும் நல்ல வழியாக கழிக்க வேண்டும் என்று கீர்த்தனம் என்ற నారద మహర్షి అనుకుంటే స్వర్గానికి వెళ్తాడు, కైలాసానికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు, తనకు కావాల్సింది ఏమీ లేదు. కానీ భగవంతుడా ఈ మనిషి జన్మం ఇచ్చినందుకు నా జన్మంలో కాలమంతా కూడాను కాయమును కాయమును అన్నిటినీ భగవంతునికి అర్పితం చేయటం ఇదే నా కృతజ్ఞత అన్నాడు. நாரதர் எப்பொழுதும் கீர்த்தனம், பகவானின் நாமத்தை ஸ்மரித்துக் கொண்டே இருப்பார். இப்படியே அவர் காலம் பூராவும் கழித்தார். அவர் இந்த கீர்த்தனத்திற்கு உதாரணம். రాక్షస వంశంలో పుట్టినటువంటి ఒక ప్రసాదుడు, ராட்சச வம்சத்தில் பிறந்த பிரகலாதன் తుమ్మ చెట్టు లోపల ఒక చక్కని ఒక మంచి సుగంధపు చెట్టు పుట్టినట్టుగా ఉంది. ஒரு தீய செடியில் நல்ல சுகந்தமான மனமுள்ள రాక్షసత్వంలో నాకు ఈ దివ్యత్వాన్ని అనుగ్రహించావు, దీన్ని నేను రాక్షసత్వంలో ప్రవేశపెట్టను, నీ దివ్యత్వంతోనే నేను ఉంటానని నిరంతరము ఓం నమో నారాయణ 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 ఈ నామస్మరణ చేతనే భగవంతునికి కృతజ్ఞతలు అందించాడు. எனக்கு இந்த திவ்யமான தேகத்தை கொடுத்தாய், நான் நாமஸ்மரணையிலே கழிப்பேன் என்று நாராயణ நாராயణ என்று அந்த ஸ்மரணையிலே ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆనాడు చేసినటువంటి యొక్క ఇదంతా భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవటమే కానీ ఏదో వాళ్ళు పెద్దగా వర్ణించినట్టు కాదు. இதையெல்லாம் அவர்கள் பகவானுக்கு நன்றி செலுத்துவதற்காக செய்தார்களே என்று தனது சுயநலத்திற்காக. భగవంతుని ఎంత వర్ణించినా కానీ అది ఏమాత్రము తక్కువగానే ఉంటుంది. எவ்வளவு வர்ணித்தாலும் தெய்வத்தை வர்ணிப்பது అవాంగ్మానస గోచరుడు భగవంతుడు. அவர் వాకినాలు ప్రమాణములకు చిక్కనటువంటి వాడు కనుకనే అతనికి అప్రమేయుడు అని కూడా ఒక పేరు. இதில் சிக்காதவரால் அப்ரமேயர் என்று அவருக்கு பெயர். అప్రమేయ అనే ఎట్టి ప్రమాణములకు ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ శబ్దములు కానీ ఏమాత్రము లభించదు. எந்த பிரமாணத்திற்கும் அவர் கட்டுப்பட மாட்டார். எல்லாவற்றிற்கும் ఒక ప్రేమకు మాత్రమే లభిస్తాడు. ప్రేமை ஒன்றிற்கு మాత్రం కట్టుబడువారు. కనుక ఏ విధంగా మనం యోచించినప్పటికీ భగవంతునికి మనకు ప్రేమ మాత్రమే సంబంధం కానీ మిగతా ఏది కూడా లేదు. நமக்கு எப்படி பார்த்தாலும் தெய்வத்திற்கு நமக்கு உள்ள சம்பந்தம் பிரேமை ஒன்றே தவிர வேறொன்றில்லை. భూమి లోపల జలం ఉంది, భూమికి అడిగిన నిలం இருக்கிறது. కానీ ఆ జలం మనకు కావాలంటే మనకు భూమికి జలానికి మధ్యలో మట్టి ఉంది. அந்த நீருக்கும் இந்த மேலே இருக்கும் நமக்கும் நடுவில் இந்த மண் இருக்கிறது. ఈ మన్నును తీసివేస్తే జలం మనకు లభిస్తుంది. அந்த மண்ணை நீக்கிவிட்டால் உள்ளே இருக்கும் நிலம் భగవంతునికి భక్తునికి మధ్య లోపల ఈ అహంకారం అనేటువంటి దుర్గుణాలు ఉంటున్నాయి. அதே போல் தெய்வத்திற்கும் மனிதனுக்கும் நடுவில் அகங்காரம் என்ற துர்குணம். ఈ అహంకార అభిమానం అనేటువంటి మట్టిని తీసేస్తే భగవంతుడు இந்த అహంకారం என்ற மண்ணை நீக்கிவிட்டால் அடியில் இருக்கும் நீர் நமக்கு கிடைக்கும். కనుకనే మొట్టమొదటి సాధన లోపల అహంకార ఆడంబరాలు మాత్రం మొట్టమొదటి దూరం చేయాలి. ஆகிய முதல்
ஆகவே ஆடம்பரம் அகங்காரம் ఉండినంత వరకు నువ్వు ఆత్మతత్వం ఏమాత్రమూ అర్థం కాదు. అహంకారం ఆడంబరం இருக்கும் వரை ఆత్మతత్వం நமக்கு வரவே வராது. తనను తానే చూసుకుని పోతుంటే జగత్తు వెయ్యి కన్నులతో చూస్తుండాలి. தனக்கென்று செய்து கொண்டால் அதை எல்லோரும் பார்த்துக் கொண்டிருக்கிறார். అందరి యందు ఉండినటువంటిది భగవంతుడే. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. எல்லாவற்றிலும் అన్ని చేతులు అన్ని నేత్రములు భగవంతునివే. எல்லா கண்களும் எல்லா பார்த்த எல்லா தேகங்களும் பகவானுடையதே. కాబట్టి సర్వుల హృదయం కూడాను భగవంతుని యొక్క హృదయమే. எல்லா ஹிருதயங்களிலும் பகவான் தான் இருக்கிறார். అయితే ఈ మార్పులు ఎక్కడ జరుగుతున్నది? இந்த மாறுதல் எப்படி வருகிறது? కేవలం రాగద్వేషముల చేతనే దీన్ని కప్పిపుచ్చేస్తున్నారు. இதற்கு காரணம் விருப்பு வெறுப்பு எனும் ராகத்வேஷம். ఒక చిన్న ఉదాహరణ, ఒక నిప్పు ఉంది. நெருப்பு இருக்கு. అది మనం అలక్ష్యం చేయటం వల్ల దానిపైన నీమురు యాసిడ్ చేరిపోతున్నారు. அதை அலட்சியம் செய்து விட்டால் அதற்கு மேலே நீர் பூத்து விடுகிறது. ఆ నిమురు ఎక్కడి నుంచి వచ్చింది? சாம்பல் பூத்து விடுகிறது. ఎంగిందా ఉన్నది? எங்கிருந்து வந்தது? அந்த சாம்பல் எங்கிருந்து வந்தது? ఆ నిప్పు నుంచినే వచ్చింది. அந்த நெருப்பிலிருந்து தான் வந்தது. నిప్పు నుంచి వచ్చినటువంటి యాసిడ్ నిప్పునే కప్పివేసింది. அந்த நெருப்பிலிருந்து வந்தது அந்த நெருப்பையே மூடிவிட்டது. అదే విధంగానే మనలో జ్ఞాన భాస్కరుడు తేజోవంతుడైనటువంటి యొక్క దివ్య జ్యోతి ఉంటుండాలి. நம்முள் ஞான பாஸ்கர் என்ற அந்த தேஜோவுடியான ஆத்மா உள்ளது. దాని నుంచినే వచ్చింది మాయా అనేటువంటి యాసిడ్. அதிலிருந்து வந்ததுதான் இந்த மாயை என்றும் திரை. అది దానినే కప్పివేసింది. அந்த சாம்பல் நெருப்பை கவர்வது போல் இந்த திரை அதை மறைத்து விட்டது. ఆ కప్పివేసినటువంటి యొక్క యాష్ పోవాలంటే మనం ఏం చేస్తాం? அப்படி மூடி மறைத்து அந்த சாம்பல் போக்க வேண்டும் என்றால் என்ன செய்ய வேண்டும்? ఇప్పుడు ఉప్పుని ఊపితే యాష్ పోతుంది. கொஞ்சம் ஊதிவிட்டால் அந்த சாம்பல் போய்விடும். నిప్పు కనిపిస్తుంది. அப்பொழுது நெருப்பு தென்படும். నిప్పు ఎక్కడి నుంచో రాలేదు, అక్కడే ఉంది. அது இருக்கும் இடத்தில் தான் இருக்கிறது. అదే విధంగానే మన యొక్క హృదయం అనేటువంటి జ్యోతి పైన ఈ మాయా అహంకారం అనేటువంటి యొక్క నిములు కప్పినప్పుడు దాని రామ కృష్ణ గోవిందాన్ని దాన్ని గాలితో వీస్తే అది పరిగెత్తిపోతుంది. அதே போல் நம்முடைய ஆத்மாவை மூடியிருக்கிற இந்த மாயை என்றும் திரையை வெறுக்க வேண்டானால் தெய்வ நாமத்தை స్వయంగానే ప్రకాశిస్తాడు. தானே சுயமாகவே பிரகாசிப்பார். ఇదే ఆనాటి ఋషులు చేసినటువంటి యొక్క తపస్సు. இதுதான் அந்த காலத்தில் ரிஷிகள் செய்த தபஸ்సు. అనేక మంది తపస్సు చేసి కట్టగడపడి ప్రపంచానికి వచ్చి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని చాటుతూ వచ్చారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. మన తమో గుణములకు ఆవరణ ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి పరంజ్యోతి పరమాత్ముడు మేము చూశాము, ప్రజలారా మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని చాటుతూ వచ్చారు. சமூகத்திற்கெல்லாம் அப்பாற்பட்டு அடியில் இருப்பது அந்த பரமாத்மாவின் சுரூபம். அதை நாங்கள் கண்டோம், நீங்களும் காணுங்கள், கண்டு கழிக்க வேண்டும் என்று இந்த ரிஷிகள் சொல்லி வைத்திருக்கிறார்கள். కనుక ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని చెప్పారు? సర్వత్రా ఉంటున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం. பகவான் எல்லா இடத்திலும் இருக்கிறார். ఆదిత్యవర్ణం తమసపరస్తాతు. సూర్యుడు ఒక్కడే ఉండినప్పటికీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో కనిపిస్తుంటాడు. சூரியன் ஒன்றே இருந்தாலும் ஒவ்வொரு தேசத்திலும் ஒவ்வொரு டயத்தில் அவர் தென்படுகிறார். అదే విధంగానే భగవంతుడు ఒక్కడే ఉంటుకునే కూడా ఎవరి చిత్తము పరిశుద్ధంగా ఉంటాదో అక్కడంతా కనిపిస్తుంటాడు. அதே போல் தெய்வம் யாருடைய உள்ளம் பரிசுத்தமா இருக்கிறதோ அங்கேதான் காணப்படுவார். ఇక్కడ 3 రకములైనటువంటి గుణములు ఉంటున్నాయి. సత్వరజో తమో గుణములు. 3 విధమైన గుణங்கள். ఈ తమో గుణం అనేటువంటి హృదయం ఎలాంటిదంటే కేవలం ఒక దట్టమైన మురికి నీళ్ళ వంటిది. இந்த ஹிருதயம் எப்படிப்பட்ட தமோ குணம் உள்ள ஹிருதயம் எப்படி என்றால் డర్టీ వాటర్, அழுக்கான நீர் போன்றது. ఇంకా రజోగుణం అనేటువంటిది కేవలము చలించేటువంటి జలము. ரஜோகுணம் என்பது அலை பாய்ந்து கொண்டிருக்கும் நீர். సాత్వికమైనటువంటి పరిశుద్ధము స్థిరమైనటువంటిది. இது சாத்விகம் என்பது நிலையான நீர், அதில் அலை எதுவும். సూర్యుడు చూడండి, మీరు ఆ మాలిన్యమైన జలంలో కనిపిస్తే అక్కడ ఏం కనిపించదు. చాలు இந்த சூரியனை நீங்கள் அந்த சாக்கடை நீரில் பார்த்தால் அழுக்கான நீரில் சூரியன் காணப்பட மாட்டார். కదిలిపోయే జలం లోపల సూర్యుడు కూడా కదిలినట్టుగా ఉంటాడు. இந்த அலைப்பாயும் நீரில் பார்த்தால் சூரியனும் அலைப்பாய்வது போல் காணப்படும். కానీ స్థిరమైనటువంటి యొక్క జలంలో స్థిరంగా ఉంటాడు. நிலையான இருக்கிற தேக்கத்தில் நீர் தேக்கத்தில் சூரியனை பார்த்தால் తమో గుణంలో ఉండినటువంటి వారికి భగవంతుడు కనిపించడు. அந்த மாதிரி நிலையான மனதுள்ளவருக்கு தெய்வம். రజో గుణంలో ఉండినటువంటి వారికి వస్తూ పోతూ పార్ట్ టైం డివోషన్. ரஜோகுணம் உள்ளவர்கள் அவ்வப்பொழுது வந்து போய் கொண்டிருப்பார். ఈ పార్ట్ టైం డివోషన్ మనకు అక్కర్లేదు. இந்த பார்ட் டைம் டிவோஷன் என்று వస్తుంది మరి పోతుంది, వస్తుంది పోతుంది. முழு நேர பக்தி இல்லாத பகுதி நேர பக்தி கூடாது. సాత్వికమైన గుణం మనలో అభివృద్ధి పరచుకోవాలి. சாத்விக குணத்தை நாம் வளர்த்துக் கொள்ள வேண்டும். ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ మనం ఆ యొక్క విశ్వాసాన్ని మార్చుకోకూడదు. எவ்வளவு கஷ்டம் வந்தாலும் தெய்வ நம்பிக்கையை மாற்றிக்கொள்ள. అలాంటి వాడే ధీరుడు అన్నాడు.
அப்படிப்பட்டவரே தீரர். అలాంటి వాడే కార్య సాధకుడు అన్నాడు. அவர்தான் பெரிய சாதகர். అతనే దైవాన్ని సాధించేటువంటి వ్యక్తి. அவரே தெய்வத்தை உணரக்கூடிய వ్యక్తి என்று ఆ విధంగా మనము సాధిస్తూ రావాలి. அப்படிப்பட்ட சாதனையில் நாம் இறங்க வேண்டும். చూడండి, స్వామి వచ్చాడంటే నగర సంకీర్తనకు కొన్ని వేల మంది అంతా వచ్చారు, రోడ్లంతా నిండిపోయినాయి. சாமி வந்த பொழுது நகர சங்கீர்த்தனத்திற்கு பல்லாயிரக்கணக்கான மக்கள். స్వామి లేనప్పుడు నగర సంకీర్తనకి 10 మంది కూడా ఉండరు. சுவாமி இல்லாத போது நகர சங்கீர்த்தனத்துக்கு 10 பேர் கூட வருவதில்லை. ఇదే రోగము, இதுதான் ரோகம். స్వామి వచ్చినప్పుడు రావటము, స్వామి లేనప్పుడు పోకుండా ఉంటా, ఇది భక్తి అవుతుందా? சுவாமி வரும்பொழுது வருகிறது, இல்லாவிட்டால் வருவதில்லை. సుందరానికి పోరు, இல்லாவிட்டால் சுந்தரத்திற்கு செல்ல மாட்டார்கள். ఇది జూటా భక్తి, இது பொய் பக்தி. இது பொய் பக்தி, సరైనటువంటి భక్తి కాదు, சரியான பக்தி அல்ல. ఇదే ఆడంబరము అంటారు. இதுதான் ஆடம்பரம். అందరూ వీళ్ళు వచ్చారా, వాళ్ళు స్వామికి మెప్పించాలని. స్వామి అంటే పిచ్చోడు కాదు. இவர் வந்து விட்டாரா, அவர் வந்து விட்டாரா என்று பார்த்து భగవంతుడు హృదయవాసి, భావప్రియుడే కానీ బాహ్య ప్రియుడు కాదు. பகவான் இதயத்தை தான் பார்க்குவார், உங்களுடைய பாவத்தை தான் பார்க்கிறார். నన్ను మోసం చేయాలని చూస్తారు చాలా మంది. உங்கள் பாவம் எப்படி இருக்கிறது என்பதுதான் அவர் கருதுகிறார். అది నన్ను కాదు మోసం చేసి, వారికి వారు మోసం చేసుకోవటమే. அதை நீங்கள் பகவானை மோசம் செய்வதில்லை, உங்களையே நீங்கள் ஏமாற்றிக் கொள்வதாகும். ఇలాంటి దుష్టభావాలు మాత్రం ఉండకూడదు. இந்த மாதிரியான துஷ்டபாவம் అవకాశం చిక్కినప్పుడంతా కూడా ఏ కోయిలకైనా ఏ దీనికైనా పోయి మనము కొంతవరకు సత్సంగాన్ని చేరాలి. எப்படி இருந்தாலும் சத்சங்கத்தில் எப்பவும் சேர்ந்து கொண்டிருக்க வேண்டும். సత్సంగం లేకపోతే మనలో ఉన్నటువంటి దుర్భావములు ఏమాత్రం కూడా పరిశుద్ధం కావు. சத்சங்கம் இல்லாவிட்டால் நம் மனத்தில் உள்ள துர்குணங்கள் ప్రేమతో పాటు సత్సంగం కూడా ఉండాలి. ஆகவே பிரேமையுடன் கூட சத்சங்கத்தில் சேர்வதும் ఇది ఒక నిరుపు, ఇది ఒక అగ్ని, ஒரு நெருப்பு. ఇది కోల్, ఇది బొగ్గు, இது கரி, ఇది కరి, ఇది బొగ్గు, ఇది నిప్పు. నిప్పు ఇక్కడ, బొగ్గు ఇక్కడ ఉంటుంటే ఈ నిప్పు బొగ్గులో చేరదు. நெருப்பு இங்கே இருந்து கரி அங்கே இருந்தால் இரண்டும் ஒன்றாக சேராது. ఈ రెండింటిని దగ్గర చేర్చాలి. அவை இரண்டையும் இணைக்க வேண்டும். దగ్గర చేర్చేటప్పటికి ఈ నిప్పు బొగ్గులో చేరిపోతుంది. அப்பொழுது இந்த கரியும் அந்த நெருப்புடன் சேர்ந்து, అయితే ఎంతవరకు అతుక్కుందో అంతవరకు మాత్రమే నిప్పు చేరుతుంది. அது எதுவரையில் ஒட்டிக்கொள்வதோ அது வரைக்கும் தான் அது நெருப்பாக மாறும். పైన ఫ్యాన్ వేస్తే బొగ్గు కూడా నిప్పు అయిపోతుంది. காற்று வீசினால் அது இன்னும் நன்றாக எரியும். నియర్ గాలి, డియర్, ఈ రెండు చేస్తే బ్రహ్మ విశ్వమయం అవుతుంది. இது நியர் அருகாமை, அது காற்று டியர். நியர் அண்ட் டியர். మన ప్రేమ ఒక గాలి మాదిరి, ప్రాణం మాదిరి ఉంటుండాలి. நமக்கு காற்று மாதிரி இருக்க வேண்டும். ఆ ప్రాణ సమానమైనటువంటి గాలి కూడాను ఈ రెండింటికి సంబంధం చేసి ఆనందంగా మనం నిపుణంగా బ్రహ్మతత్వాన్ని మనం పొందాలి. ప్రాణి இரண்டையும் சேர்த்து బ్రహ్మతత్వத்தை நாம் అనుభవిக்க అది ఉదவும். కనుక మనం ఈ విధమైనటువంటి ఒక సత్సంగాన్ని తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి. இப்படிப்பட்ட సత్సంగத்தை நாம் வளர்க்க வேண்டும். ఈనాడు ఎవరికి వారే యమునా తీరే ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటున్నారు. இப்பொழுது ஒருவருக்கு ஒரு சம்பந்தம் இல்லாமல் ప్రపంచమంతా అట్లే ఉంటుంది. అది కేవలం ఒక మెడ్రాసే కాదు, இங்கு மெட்ராஸ்ல மட்டுமில்லை, எல்லாம் உலகமெல்லாம் அப்படித்தான் இருக்கிறார். న్యాయంగా మీరేమనుకోకూడదు. ఈనాడు లోకంలో కానీ, మన మెడ్రాస్ లో కానీ, ఇంకే ప్రాంతంలో కానీ నాస్తికత్వం పెరుగుతూ ఉండాలంటే ఈ ఆస్తికుల వల్లనే పెరుగుతుండాలి. இப்பொழுது நாத்திகம் பெருகிறது என்றால் அதற்கு காரணம் இந்த ஆத்திகர்களே. వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది మరొకటి. இவர்கள் சொல்வது ஒன்று, செய்வது மற்றொன்று. వారు పోయేది దేవాలయానికి, చేసేదంతా కూడా తప్పు పనులు. அவர்கள் கோவிலுக்கு சென்று கொண்டே தீய நடவடிக்கைகள் ஈடுபடுகிறார்கள். ఏమిట్రా దేవుడు దేవుడు అని చెంపలు కొట్టుకుంటారు, ఈవిడ చేసేదంతా పాప పనులు అని. దానివల్ల ఎవరికి విశ్వాసం లేకుండా పోతారు. இவர் தெய்வம் தெய்வம் என்று சொல்லிக்கொண்டு இவர் செய்வதெல்லாம் தீய நடவடிக்கைகள் இருக்கிறது என்று அவர்கள். నీవు నిజంగా భక్తులైతే మంచి పనులు చేయి, பக்தி இருந்தால் நல்ல பணிகளை செய்ய, పవిత్రమైన పనుల్లో ప్రవేశించు, நல்ல தூய்மையான பணிகள் செய்ய வேண்டும். ఎందుకు ఇతరులు దూషించదా? எவரும் தூஷிக்க மாட்டார்கள். కనుక ఈ విధమైన ఎప్పుడు మనం చేయకూడదు. தீய நடவடிக்கைகள் எப்பவும் ஈடுபடக்கூடாது. కాన మొట్టమొదట మన మంచి చెడ్డలంతా కూడా మన ప్రవర్తనలోనే ఇవిడి ఉంటున్నాయి. நம்ம நல்லது கெட்டது எல்லாம் நாம் செய்யும் மனோபாவத்திலே ఇబ్బందులు కలుగుతాయి. సత్యానికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సత్యத்திற்கு சில சமயம் தொந்தரவு வரலாம். కానీ మనం ఏమాత్రము చెల్లించకూడదు. அதை பற்றி நாம் கவலைப்படக்கூடாது. సత్య హరిశ్చంద్రుడు ఏ విధంగా వచ్చాడు, తన భార్య నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు, రాజ్యమంతా అని సత్యాన్ని వదలలేదు. అందువల్ల అతను సత్య హరిశ్చంద్రుడి సార్థకనామం వచ్చింది. ஹரிச்சந்திரன் சத்தியத்தை கடைபிடிப்பதற்காக தன்னுடைய மனைவியும் விட்டான், மகனையும் விட்டான், எல்லாவற்றையும் தொடர்ந்தான். కూటికి లేక కష్టములు కోటికి వచ్చిన ఆలు బిడ్డలను కాల్చిపోయినను
சுகம்காரினம் నేను విడువను సత్యము విడువను అన్నాడు. எனக்கு குடிக்க கூழ் இல்லாத போனாலும் எல்லாத்தையும் நான் இழந்தாலும் எல்லாவற்றையும் இழந்தாலும் நான் சத்தியத்தை மாத்திரம் தவற மாட்டேன். ఇవన్నీ మధ్యలో వచ్చినటువంటి పాసింగ్ క్లౌడ్స్, மத்தியில வருவதெல்லாம் ஓடும் மேகங்கள் தான். కానీ పర్మనెంట్ నిత్యమైనటువంటి యొక్క దైవ తత్వం ఒక్కటే. நிச்சயமாக இருப்பது தெய்வ தத்துவம் ஒன்றுதான். బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వచ్చురు. బంధుக்கள் எல்லாரும் போய்விடுவார்கள். ఈ డెడ్ బాడీ జత లోపల వల్లకాడి వరకు వస్తారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైతే కార్లు బస్సులు అన్ని వేసుకొని వస్తారు. కానీ అక్కడ నుంచి అతన్ని కాల్చి ఇంటికి వచ్చేస్తారు. ஒருவர் மரணம் அடைந்து விட்டால் எல்லோரும் கார் போட்டுக்கொண்டு கூட வந்து பார்த்து விட்டு உடனே போய் விடுவார்கள். కానీ భగవంతుడు అలాంటి వాడు కాదు. బంధమడికి నేను బాయని ఆపద్బంధువు నామరా, ఆపద్బంధువు అప్పుడు కూడా భగవంతుడు నీ వెంటనే ఉంటాడు. இந்த பந்துக்கள் மாதிரி அல்ல தெய்வம், அவர் ஆபத் பாந்தவர். அதனால் எல்லாவற்றிற்கும் மேலான ఈ ప్రాపంచిక సంబంధమైన బంధువులందరూ కూడా రాబంధలు, కరెక్ట్ తినేవాళ్ళు. இந்த பந்துக்கள் எல்லாரும் உங்களிடம் பிடிச்சி தின்பவர்கள் தான். కానీ ఆ బంధువు ఇచ్చేటువంటి వాడు. அந்த தெய்வம் உங்களுக்கு கொடுப்பது. భగవంతుడికి ఎప్పుడు కూడా నువ్వు చేయి ఇచ్చే పోతుంది కానీ ఇష్టపోదు. எப்பொழுதும் தெய்வத்திற்கு கை இப்படிதான் இருக்கும், వాడి దగ్గర పోయి మనం అడగాలి. కానీ ఎవరెవరి దగ్గరకు పోయి అడిగితే వచ్చే ఫలితమే. யார் யாரே கேட்டு என்ன பிரயோஜனம், தெய்வத்தினர் தான் நான் கேட்க வேண்டும். ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మీరు ఈ ప్రేమను పెంచుకోండి, తల్లిదండ్రులు సంతోష పెట్టండి. முக்கியமாக அன்பை வளர்த்துக் கொள்ளுங்கள். தாய் தந்தையரின் ఆదర్శవంతమైన జీవితాన్ని మీరు అనుసరించండి. நல்ல ஆதர்ச புருஷர்களாக நீங்கள் வாழ்க்கையை நடத்த வேண்டும். కఠినమైన మాటలు మీలో రాకుండా చూసుకోండి. கெட்ட வார்த்தைகள், கடினமான வார்த்தைகள் பேசக்கூடாது. ఎక్కడైనా జారి పడితే కాలికి దెబ్బ తగిలితే ఫలానా చోటు దెబ్బ తగిలిందని డాక్టర్ చెప్పవచ్చును, బ్యాండేజ్ కట్టించవచ్చును, దాని తర్వాత నయం చేసుకోవచ్చు. எங்கேயாவது விழுந்து காலில் அடிபட்டுக் கொண்டால் டாக்டரிடம் சொல்லி அதற்கு பேண்டேஜ் போட்டுக்கொண்டு மருந்து போட்டுக்கொள்ளலாம். కానీ మాట చేత హృదయానికి దెబ్బ తగిలితే ఇది ఏ డాక్టర్ చూడగలరు, ఎవరు బ్యాండేజ్ కట్టగలరు? வார்த்தையினால் ஒருவர் இதயம் புண்பட்டு விட்டால் அதற்கு எந்த மருந்தும் போட முடியாது. హృదయానికి బాధ కలిగించేటువంటి మాటలు పెట్టకండి. ஆயால் இதயத்தை பாதிக்கும் வார்த்தைகள் மாத்திரம் பேசவே கூடாது. చెడ్డవారు చెడ్డవారుగానే ఉండని, నీకెందుకు, నీ యొక్క పని మీరు చేసుకోండి. அவர் கெட்டவர் கெட்டவராக இருக்கட்டும், அதை பற்றி நீ கவலைப்பட வேண்டாம், உன் வேலையை நீ பார்த்துக் கொண்டு போக. ఆ విధమైనటువంటి సన్మార్గంలో మనం పోయి ప్రేమని పెంచుకుంటే ఎంతైనా మానవత్వం అభివృద్ధి అయిపోతుంది. இப்படி சன்மார்க்கத்தில் சென்று அன்பை வளர்த்தால் மனிதத்துவம் பெருகும். ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసు కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాపకటే దుఃఖమితే ఏక రామ నామ, పాపకటే పాపకటే దుఃఖమితే ఏక రామ నామ, పాపకటే భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ, పరమ శాంతి పరమ శాంతి సుఖ నిదానం దివ్య రామ నామ, పరమ శాంతి నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పితా బంధు సఖ సబగి రామ నామ, భక్త జనర జీవన జన నిజ రామ నామ.
राम 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 श्री राम 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 भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना सुख शांति नहीं जप ध्यान दिवसम योग नहीं जप ध्यान प्रभु दर्श बिना प्रचान नहीं दया धर्म बिना सत्कर्म नहीं दया धर्म बिना सत्कर्म नहीं भगवान बिना कोई अपना नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि भजन बिना शांति नहीं हरि भजन बिना शांति नहीं हरि नाम बिना आनंद नहीं